కొన్ని సందర్భాల్లో ఆలస్యమైన అంతిమ విజయం సత్యానిదే. అలా అంతిమ విజయం సత్యం అవ్వాలంటే ముందుగా ఏది సత్యం ఏది అసత్యం ఈ ప్రశ్నకు సమాధానాలు వెతకాలి. నిజం నిగ్గు తేలాలి. ఇలా సత్యాన్ని గెలిపించే ప్రయత్నమే సత్యమేవ జయతే. మొదట్లో సరదాగా సిగరెట్తో మొదలవుతుంది. ఆ తర్వాత ఆల్కహాల్ పరిచయం అవుతుంది. కొన్ని రోజులకు ఇంకేదో తీసుకోవాలనిపిస్తుంది. అంతకు మించిన కిక్ కావాలనిపిస్తుంది. అప్పుడు డ్రగ్స్ రూపంలో డెవిల్ ఎంటర్ అవుతుంది. ఏదో సరదాగా అన్నట్టుగానే స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత బానిసగా మార్చేస్తుంది. మొదట్లో స్వర్గం అంచుల వరకు తీసుకుపోతుంది. ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా భ్రమింపచేస్తుంది. ఆ తర్వాత బ్రతికినన్నాళ్ళు నరకాన్ని చూపిస్తుంది. చివరికి అడ్డమైన రోగాలతో చావుని పరిచయం చేస్తుంది. బలహీన క్షణాల్లో ఆత్మహత్యలకు ప్రేరేపిస్తుంది. అలా మత్తు మహమ్మారి జీవితాలను చిన్నాభిన్నం చేసేస్తుంది. ఒక్కసారి ఆ మత్తు ఊబిలోకి దిగితే మళ్ళీ తిరిగి బయటకు రాలేనంతలా జీవితాలను ఛిద్రం చేస్తుంది. గడిచిన దశాబ్ద కాలంలో ప్రపంచ జనాభాలో డ్రగ్స్ తీసుకుంటున్న వాళ్ళు 22% మంది ఉన్నారని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. మొత్తం 30 కోట్ల మంది డ్రగ్స్ వాడుతుంటే వీరిలో 3.5 కోట్ల మంది అడ్డమైన రోగాలతో నిత్యం నరకం చూస్తున్నారు. ఇందులో మరో భయంకర నిజం ఏంటంటే 40% యువత మత్తులో మునిగి తేలుతుంది. ప్రపంచవ్యాప్తంగా 315 మిలియన్ల అమెరికన్ డాలర్ల డ్రగ్స్ వ్యాపారం జరుగుతోంది. మత్తు మహా విపత్తులా మారి యావత్ ప్రపంచాన్ని ఏ స్థాయిలో వణికిస్తుందో చెప్పటానికి ఈ గణాంకాల నిదర్శనం. మత్తు ఊబిలో కూరుకుపోయిన బాధిత దేశాల్లో భారత్ కూడా ఒకటి. ఒకప్పుడు కేవలం హైఫై సిటీలకే పరిమితమైన ఈ డ్రగ్స్ ఇప్పుడు పల్లెలు పట్టణాలు అని తేడా లేకుండా ఎక్కడ పడితే అక్కడ దొరుకుతున్నాయి. స్కూల్ పిల్లాడి నుంచి కాలేజీకి పోయే యువత వరకు అంతా మత్తు ఊబిలో కూరుకుపోతున్నారు. తమకు తెలియకుండా తమ జీవితాలను బంగారు భవిష్యత్తును భవితను చేజేతుల నాశనం చేసుకుంటున్నారు. దేశాన్ని కారు మబ్బుల్లా కమ్మేసిన ఈ మత్తు ఇప్పుడు మహా విపత్తులా మారిన వేళ ప్రధానంగా ఒక 10 ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి బిగ్ స్క్రీన్ పైన చూద్దాం. మత్తు మహా విపత్తు. చాప కింద నీరులా విస్తరిస్తున్న డ్రగ్స్. మహమ్మారిని నిరోధించడంలో ప్రభుత్వాలు వ్యవస్థలు ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి? నార్కటిక్స్ కంట్రోల్ బ్యూరో, ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్, అలాగే పోలీసులు ఈ వ్యవస్థలన్నీ ఏం చేస్తున్నాయి? ఇతర రాష్ట్రాల్లో డ్రగ్స్ వాడకం ఎక్కువగా ఉన్నా క్రయ విక్రయాలకు మాత్రం మన హైదరాబాదే ఎందుకు కేంద్రంగా మారుతుంది? ఇక నగరాల్లోని పబ్స్ అవ్వచ్చు, రేవ్ పార్టీల్లో డ్రగ్స్ విచ్చలవిడిగా దొరుకుతున్నా ఎందుకు ఇవి అదుపు చేయలేకపోతున్నాం? అలాగే స్కూల్ పిల్లాడి నుంచి కాలేజ్ యువత వరకు అందరికీ ఇంత సులభంగా డ్రగ్స్ ఎలా అందుబాటులోకి వస్తున్నాయి? మత్తు జీవితాలను ఎలా నాశనం చేస్తుందన్న దానిపై స్కూల్ స్థాయి నుంచి మన స్కూల్ పిల్లలకు ఎందుకు అవగాహన కల్పించలేకపోతున్నాం? అలాగే మన దేశంలో డ్రగ్స్ విక్రయం వినియోగంపై మరింత కఠిన చట్టాలతో పాటు శిక్షలు కూడా అమలు చేయాల్సిన అవసరం ఇప్పుడు ఉందా? డ్రగ్స్ కట్టడిపై నటులు వీడియోలు చేస్తే సరిపోతుందా? అసలు ఈ మత్తుకు యువత బానిసలుగా మారటంలో సినిమాల ప్రభావం ఎంత అనే ప్రశ్న ప్రధానంగా వినిపిస్తోంది. ఇక అసలు మాదక ద్రవ్యాల వాడకం ఎలా మొదలవుతుంది? చివరికి జీవితాలను ఎంత దారుణంగా చిదిమేస్తుంది? డ్రగ్స్ కట్టడిలో తల్లిదండ్రులు, టీచర్లు, ప్రభుత్వాలు, వ్యవస్థలు, సామాజిక కార్యకర్తలు ఎవరి పాత్ర ఏ మేరకు ఉండాలి? డ్రగ్స్ గురించి ఏ వార్త తెరపైకి వచ్చినా ఖచ్చితంగా ఏదో ఒక మూల చిత్ర పరిశ్రమ నుంచి లింకులు బయటపడుతున్నాయి. అప్పట్లో టాలీవుడ్ డ్రగ్స్ కేసు ఎంత హాట్ టాపిక్ అయిందో అందరికీ తెలిసిన విషయమే. మొన్నటికి మొన్న బెంగళూరు రేవ్ పార్టీలో డ్రగ్స్ కలకలం. నిన్నటికి నిన్న ఇదే డ్రగ్స్ కేసులో హీరోయిన్ సోదరుడు పట్టుబడ్డం. ఇలా డ్రగ్స్ కేసుల్లో సినీ లింకులు బయట పడుతూనే ఉన్నాయి. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు ఈ లింకులు చాలా బలంగా ఉన్నాయి. అంటే ఈ మత్తు మొత్తం సినీ ఇండస్ట్రీకే పరిమితం అయిందా అంటే తప్పులో కాలేసినట్టే. మన దేశంలో 15% జనాభా మాదక ద్రవ్యాలకు బానిసలయ్యారు. అందులో 18 లక్షల మంది కొకెయిన్ వాడుతున్నారు. వీరిలో సుమారు 5 లక్షల మంది పిల్లలు ఉన్నారు. మన దేశంలో డ్రగ్స్ హబ్గా పంజాబ్, యూపీ రాష్ట్రాలు మారాయి. అలాగే అంతర్జాతీయ సరిహద్దు రాష్ట్రాల్లో డ్రగ్స్ అక్రమ రవాణా వాడకం ఎక్కువగా కనిపిస్తోంది.
అసోం, ఢిల్లీ, హర్యానా, మణిపూర్, మిజోరాం, సిక్కిం, మహారాష్ట్ర, రాజస్థాన్, గుజరాత్, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో మాదక ద్రవ్యాల లభ్యత, వాడకం అధికంగా ఉన్నాయి. కశ్మీర్ సరిహద్దు ప్రాంతాల్లోంచి అక్రమ రవాణాకు తోడుగా హెరాయిన్, కొకెయిన్ లాంటి డ్రగ్స్ ప్రొడక్షన్ కూడా ఇక్కడే జరగటం ఆందోళన కలిగిస్తోంది. పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్ దేశ సరిహద్దుల నుంచి ఎక్కువగా ఈ డ్రగ్స్ అక్రమ రవాణా జరుగుతోంది. ఎముకలు కుళ్ళిన, వయస్సు మళ్ళిన వృద్ధ భారతం కాదు, ఉడుకు నెత్తురుతో ఉరకలేసే యువ భారతం కావాలి. శ్రీశ్రీ అన్నారు ఈ మాట. పిడికిలు బిగించి అనుకున్నది సాధించి సమాజాన్ని ఉన్నతి వైపు నడిపించే ఒక దిక్సూచి కావాలి అని చాలామంది పెద్దలు అంటాం మనం విన్నాం. ఇవాళ ఎముకలు కుళ్ళడానికి వృద్ధాప్యం అక్కర్లేదు, అంతు చిక్కని వ్యాధుల ఆనవాళ్ళు ఎక్కడో ఉండనక్కర్లేదు. ఇక్కడే మన పక్కనే వెళ్తున్న కాలేజ్ అవ్వచ్చు, వీధి చివరన అవ్వచ్చు, నగరం నడిబొడ్డున ఉండే పబ్స్ అలాగే క్లబ్స్ అవ్వచ్చు. ఆ మాటకొస్తే మన పిల్లాడు బుద్ధిగా చదువుకుంటాడులే అనుకునే మన ఓన్ బెడ్రూమ్ అవ్వచ్చు. డ్రగ్స్ రూపంలో మన చెంతకే వచ్చి మనతోనే సహజీవనం చేస్తున్నాయి. వీటికి బానిసైన యువత తమ అమూల్యమైన యవ్వన దశను, జవసత్వాలు పోగొట్టుకుని జీవితాన్ని దుర్భరం చేసుకుంటున్నారు. అసలు సరస్వతి నిలయాలు సైతం డ్రగ్స్కు అడ్డాగా మారుతుంటే ప్రభుత్వాలు, వ్యవస్థలు ఏం చేస్తున్నాయి? ఈ మత్తు ప్రవాహాన్ని ఆపేదెలా? మత్తు ఊబి నుంచి యువతను కాపాడేదెలా? బార్లు మొదలుకొని పబ్స్, హుక్కా సెంటర్ల దాకా విచ్చలవిడిగా దొరుకుతున్న మారక ద్రవ్యాల సరఫరాను ఆపేదెవరు? దేశంలో వేళ్ళూనుకున్న ఈ మత్తు మహమ్మారిని కూకటి వేళ్లతో సహా పెకిలించేది ఎవరు? ఈ అంశం మీదే ఇవాల్టి సత్యమేవ జయతే. దీంట్లో పాల్గొనడానికి మనతో ఉన్నారు సీతారాం గారు, తెలంగాణ యాంటీ నార్కటిక్ బ్యూరో ఎస్పీ, సునీల్ రెడ్డి గారు, ప్రముఖ సినిమా దర్శకులు, అలాగే శ్యామల గారు, సినీ నటి, రాజేశ్వరి లూథర్ గారు, హోప్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, ఇక విశేష్, ప్రముఖ సైకాలజిస్ట్. వీరితో పాటు మాజీ ఐఏఎస్ చంద్రవదన్ గారు కూడా మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. సో సత్యమేవ జయతిలో పాల్గొంటున్న ఇక్కడ స్టూడెంట్స్ అందరికి కూడా మేము స్వాగతం పలుకుతున్నాం మీతో పాటుగా. రైట్. సో ఈ సత్యమేవ జయతే చాలామందికి అవేర్నెస్ కలిగిస్తుంది అనే ఉద్దేశంతో మా ఈ ప్రయత్నం. అలాగే కొంతమందికి ఇది అదృష్టం, లక్గా కూడా భావిస్తున్నారు. ఎందుకంటే నాకు ఇప్పుడే అందిన వార్త ఒకటి చెప్పాలి మీకు. మన ప్యానలిస్ట్లో ఒకరైన శ్యామల గారికి శోభా ఫిల్మ్ఫేర్ అవార్డ్స్లో బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్గా నామినేట్ అయ్యారనే దట్ న్యూస్ దట్ ఐఎమ్ జస్ట్ గెటింగ్ నౌ. లెట్స్ కంగ్రాచులేట్ హర్ బిఫోర్ యూ స్టార్ట్. The nomination for the Best Actor in Supporting Role Female category at the 69th Shobha Filmfare Awards. Yes, wish you all the best. రైట్, మొదలు పెడదాం. నేను ఇంట్రోలో చెప్పినట్టుగా ఎవరిని నిందించాలి, కూకటి వేళ్లతో దీన్ని పెకిలించేది ఎలా, వ్యవస్థలు ఏం చేస్తున్నాయి, ఇవే మనకి ప్రముఖంగా వినిపించే ప్రశ్నలు. కరెక్టో కాదో తెలీదు, బట్ డిపార్ట్మెంట్ మీద వెళ్తుంది. రైట్ సార్, సీతారాం గారు. సో ఫస్ట్ క్వశ్చన్ కమింగ్ టు యూ సార్. సో ఏం చేస్తుంది వ్యవస్థ యువకులు ఇలా పాడైపోతుంటే? వీధి చివరన ఏ క్లబ్బు, పబ్బు, వీటన్నిటిలో సూపర్విజన్ ఉండాల్సింది, ఓ పోలీసింగ్ చేయాల్సింది మీరే కాబట్టి మీకే మా మొదటి ప్రశ్న. ఓకే అండి, ఈ ఇష్యూ గురించి డిస్కస్ చేసే ముందు మొట్టమొదటగా గవర్నమెంట్కి, పోలీస్ డిపార్ట్మెంట్కి చాలా కన్సర్న్ ఉంది. చాలామంది అనుకుంటుంటారు ఈ పక్క దారిలోనే దొరుకుతుంది, లేకుంటే షాప్స్లో దొరుకుతుంది, పబ్స్లో దొరుకుతుంది. వీటన్నిటికీ చాలా డిఫరెంట్ రీజన్స్ ఉన్నాయండి. అంటే సోషియో ఎకనామిక్ రీజన్స్ కావచ్చు, వరల్డ్ వైడ్ ప్రాబ్లమ్స్ కావచ్చు, టెర్రరిజం కావచ్చు. డ్రగ్స్ మనకు అవైలబుల్ ఉంటున్నాయంటే అది ఓన్లీ పోలీస్ వైఫల్యమో లేదంటే గవర్నమెంట్ వైఫల్యమో ఇట్లా అనుకోవడానికి వీల్లేదు. యాక్చువల్గా చాలా అంటే మెయిన్ టెర్రరిజంతోని, తర్వాత వివిధ దేశాల మధ్యలో ఉన్న పోటీతోని డ్రగ్స్ ఎంటర్ అవుతున్నాయి. అది మెయిన్ సోర్స్ అసలు మనకి. తర్వాత రెండోది వచ్చేసి యువత కూడా స్ట్రెస్కి లోన్ అవుతున్నారు. బాగా స్ట్రెస్, ఏదో సాధించాలి. చాలామంది యువతకు ఏముంటుంది, ఏదో సాధించాలని ఉంటుంది. ఏం సాధించాలో వాళ్ళకి తెలియదు, అసలు క్లియర్ ఐడియా ఉండదు. మనం చాలాసార్లు అనుకున్నట్టు మన ప్రాబ్లం ఏంటో క్లియర్ తెలిస్తే సొల్యూషన్ సగం అయిపోయినట్టే. కానీ చాలామందికి ప్రాబ్లం ఏంటో తెలియదు. దాంతో ప్రతి చిన్నదానికి వాళ్ళు ఒత్తిడికి లోన్ కావటం, ఏదో కావాలని కోరుకోవటం, ప్లెజర్ కావాలి, హై కావాలి, లేదంటే నేను తాత్కాలిక ఆనందం పొందాలి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని కొత్త కొత్త దారులు ఎత్తుక్కుంటున్నారు. ఈ కొత్త దారులు ఎత్తుక్కోవటంలోనే
వాళ్ళకి ఈ డ్రగ్స్ అనే మహమ్మారి ఎవరో ఉన్నవాళ్ళు పెడ్లర్స్ ఎవరో ఒకళ్ళు అలవాటు చేయటం జరుగుతుంది. దాని ద్వారా వాళ్ళు ఈ ఊబిలో కూరుకుపోవటం జరుగుతుంది. యాక్చువల్గా ఇవన్నీ మనకు తెలిసినవి. ప్రజెంట్ మార్కెట్లో దొరికే డ్రగ్స్ అన్నీ కూడా ఎంతో కాలం నుంచి ఉన్నవే, గ్రీక్ పీరియడ్ నుంచి ఉన్నవి, ఎప్పటి నుంచో 4000 3000 ఇయర్స్ నుంచి ఉన్నవి. కానీ ఆ రోజుల్లో ఇంత అలవాటు ఎవరికి లేదు, ఆ రోజుల్లో ఇంత ఒత్తిడి ఏం లేదు. బట్ ఈ టైంకి వచ్చేసరికి ఒత్తిడి ఎక్కువైపోయి అందరూ దీన్నే కోరుకోవటం, అందరూ దీని వైపు పరిగెత్తడం జరుగుతుంది. దీని గురించి కూడా గవర్నమెంట్ కూడా చాలా, ప్రజెంట్ గవర్నమెంట్ కూడా తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో ఏర్పాటు చేసింది. ఈ యాంటీ నార్కోటిక్ బ్యూరో కూడా కంప్లీట్ ఫోకస్ ఆన్ డ్రగ్స్. మా డైరెక్టర్ గారు కూడా సందీప్ షాండిలియా గారిని పెట్టడం జరిగింది. సీఎం గారు కూడా మీరు చూస్తున్నారు, సీఎం గారు మాట్లాడినప్పుడు కూడా అందరూ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి, సొసైటీ అంతా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి, పెద్ద పెద్ద సెలబ్రిటీస్ అందరూ కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. తీసుకోవడం ద్వారా దీన్ని ఎక్కువ మనం డిస్కస్ చేయడం ద్వారా దీన్ని మనం రూపం అవ్వచ్చని సీఎం గారి ఆలోచన కూడా ఉంది. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అని చెప్పారు, ఇటీవలే అది ఫామ్ అయింది అన్నారు కదా. డోంట్ యూ థింక్ మనం కొంచెం ఆలస్యం చేసామా? బికాజ్ నా చిన్నతనంలో నాకు బాగా గుర్తు, స్కూల్లో ఉన్నప్పుడే దీని మీద సినిమాలు వచ్చాయి, అవేర్నెస్ చేసే కార్యక్రమం వచ్చింది. బట్ ఈరోజు మన ఇంట్లో, నేను ఇంతకుముందు ఇంట్రోలో చెప్పినట్టుగా మన బెడ్రూమ్లో మన పిల్లాడు కూడా తీసుకుంటూ ఉండొచ్చు అనే వరకు వచ్చిందంటే కనుక ఎక్కడో ల్యాబ్స్ ఉండాలి కదా. ఎస్, ఐ సే దట్ కుటుంబ వ్యవస్థ కూడా దీనికి బాధ్యత తీసుకోవాలి. బట్ మీరు చెప్పండి సార్. యాక్చువల్గా ఇంతకుముందు కూడా గాంజా కానీ తర్వాత అదర్ డ్రగ్స్ మీద కానీ చాలా స్ట్రింజెంట్ యాక్షన్స్ ఉన్నాయి పోలీస్కి. కాకుండా ప్రత్యేకమైన ఒక సంస్థ లేదు దానికి. ఇంతకుముందు లోకల్ పోలీస్ చేసేది కాకుంటే ప్రతిరోజు లోకల్ పోలీస్కి కావాల్సినన్ని సమస్యలు ఉన్నాయి. మీరు చూస్తే ఈరోజు 7th క్లాస్ ఎగ్జామినేషన్ పేపర్స్ నుంచి మొదలు పెడితే అత్యంత కఠినమైన విఐపి భద్రత వరకు పోలీసే చూసుకోవాలి. ఒక పోలీసు మనకున్న షార్ట్ ఆఫ్ స్ట్రెంగ్త్తోని ఎన్ని చూడగలుగుతారు? పోలీస్ కూడా మనుషులే, మేము సూపర్ మ్యాన్స్ కాదు, సూపర్ కాప్స్ కాదు. కాకుంటే మాకు కూడా కుటుంబం ఉంటుంది, కొంత టైం కుటుంబానికి కేటాయించాలి, కొంత టైం పర్సనల్గా ఉండాలి. అదేవిధంగా చేస్తున్నారు. మీకు తెలుసో లేదో ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్లో మినిమం ఒక ఎస్హెచ్ఓ ఉన్నాడంటే, ఎస్హెచ్ఓ కావచ్చు, ఎవరైనా కీ పోస్టింగ్స్లో ఉన్న వాళ్ళు కావచ్చు, మినిమం 16 hours వర్క్ చేస్తున్నారు. సునీల్ రెడ్డి గారు, మిమ్మల్ని అడుగుతాను. శ్యామ్లా గారి దగ్గరికి వెళ్ళే ముందు, మీరు ఒక హిట్ సినిమా తీయాలనే దీంతోటో లేకపోతే ఒక ట్రెండ్ని సృష్టించాలనే ఉద్దేశంతో తీసే సినిమాలు దుష్ప్రభావం చూపిస్తున్నాయి సమాజం మీద, ముఖ్యంగా డ్రగ్స్ అనేది ఇలా స్ప్రెడ్ అవ్వడానికి కారణాలు అవుతున్నాయి అనేది రీసెంట్ ఇన్సిడెంట్స్తో కూడా తెలుస్తుంది. ఎవరు కాదని అక్కర్లేదు. వాట్ ఈజ్ యువర్ టేక్ ఆన్ ఇట్? సినిమా అన్నది డెఫినెట్గా ఒక పవర్ఫుల్ మీడియం అండి, నో డౌట్ అబౌట్ ఇట్. ఈరోజు రేవంత్ రెడ్డి గారు కూడా ప్రతి సెలబ్రిటీ కూడా దానికి ఎగనెస్ట్గా, డ్రగ్స్కి ఎగనెస్ట్గా కానీ సైబర్ క్రైమ్కి ఎగనెస్ట్గా కొన్ని ఏదన్నా మంచి ప్రోగ్రామ్స్ కూడా చేయమని అడుగుతూ ఉన్నారు ఇండస్ట్రీ. బికాస్ వాళ్ళు చెప్పడం వలన ఇంపాక్ట్ ఉంటుంది సమాజంలో అన్నది అది కొట్టిపారేలేని ఒక విషయం. We should appreciate that, sir. That everybody here, that I want everyone to give a big applause to CM Revanth Reddy because ఆయన నిజంగా చెప్పడం చాలా, అంటే మీరు సినిమా టికెట్ల కోసం మా దగ్గరికి వచ్చే ముందు డ్రగ్స్ మీద అవేర్నెస్ తీసుకురావాల్సిన అవసరం ఉంది, అది చేసినప్పుడే మా దగ్గర రావాలి అనేది మాట్లాడారు. చాలా బాగా నచ్చిందండి మాకు. మీ టేక్ ఏంటి? డెఫినెట్లీ అండి, చాలా మంచి ఆలోచన అండి. ఎందుకంటే సినిమా అన్నది చాలా పవర్ఫుల్ మాధ్యమం అని అందరూ గుర్తించడం అన్నది ఒక గొప్ప విషయం అండి. బట్ ఈరోజు సినిమా ఒకటే మీడియం కాదండి. ఇప్పుడు నౌ ఇన్ఫర్మేషన్ అన్నది ఇట్స్ అవైలబుల్. అంటే ప్రతి ఒక్కళ్ళ చేతిలో కూడా సెల్ ఫోన్ ఉంది, ప్రపంచం అంతా వాళ్ళ చేతిలో ఉంది. అండ్ అడల్ట్ ఎప్పుడూ కూడా తనకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ వెతుక్కుంటాడండి. అది సినిమాలోనే చూడాల్సిన అవసరం ఏమీ లేదు. సో నా మెయిన్ కన్సర్న్ అంతా కూడా పిల్లల గురించి అండి. ఎవరైతే ఇంప్రెషనబుల్ ఏజ్, మీరు చెప్పిన దాంట్లోనే అడల్ట్ వెతుక్కుంటాడు కానీ పిల్లలు ఇన్ఫ్లుయెన్స్ అవుతారు, వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. సో దీని గురించే ఇక్కడ ఫ్యామిలీ అన్నది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందండి. నేను పోలీసింగ్ను కూడా ఇక్కడ తప్పుపడడానికి అవకాశం లేదండి. ఎందుకంటే ఈరోజు మీరు డ్రగ్స్ని అరికట్టినా కానీ ఓవర్ ద కౌంటర్ చాలా దొరుకుతున్నాయండి. వైట్నర్ తీసుకుంటున్నారండి, పిల్లలు ట్యాబ్లెట్స్ కొనుక్కుంటున్నారు. వైజాగ్లో చాలా ఇన్సిడెంట్స్ మనం చూసాం. డైరెక్ట్గా వెళ్ళి కౌంటర్లో ట్యాబ్లెట్స్ కొనుక్కుంటున్నారండి. సో మత్తు ఒకవేళ తీసుకోవాలన్న ఆలోచన వాళ్ళ మనసులోకి వచ్చింది అంటే అది ఆపడం చాలా కష్టం అండి. దానికి కౌన్సిలింగ్ జరగవలసింది స్కూల్లో జరగాలి, ఫ్యామిలీ చేయాలి అండి. పోలీసింగ్ ఇప్పుడు మనకు ఉండేది మెయిన్ లా అండ్ ఆర్డర్ చూసుకోవడమే కష్టమైపోతుంది ఈ రోజుల్లో. ప్రతి ఒక్క పిల్లవాడి తరగా వెళ్ళి ప్రతి స్కూల్లో కూడా మానిటర్ చేయడం చాలా డిఫికల్ట్ అండి. ఎందుకంటే ఎంతో బెస్ట్ పోలీసింగ్ వ్యవస్థ ఉందనుకున్న సోకాల్డ్ డెవలప్డ్ కంట్రీస్లో కూడా ఈ డ్రగ్ తాలూకు ఇన్ఫ్లుయెన్స్ చాలా ఎక్కువ ఉందండి. రేవంత్ రెడ్డి గారు చెప్పిన సజెషన్ ఎందుకు ముందు అందరం కూడా ఆహ్వానించాలి అంటే బికాస్ వీళ్ళ ఇంపాక్ట్ తీసుకొని వెళ్ళడం కోసం, ఒక సోషల్ కౌన్సిలింగ్ ఇవ్వడం కోసం. ఒక సెలబ్రిటీ ఒక మాట చెప్తే, అంటే ఒక సెలబ్రిటీ సిగరెట్ తాగుతూ ఉంటే చూసి దాన్ని చేయాలి అన్న ఒక ఇంటెన్షన్ పిల్లలకి ఎలా కలుగుతుందో, ఫ్యాషన్ అనేది సినిమా నుంచి ఎలాగైతే సొసైటీలోకి వస్తుందో అదే దీనిగా ఒక పాజిటివ్ మెసేజ్ కూడా
రెగ్యులర్గా పంపించాల్సిన అవసరం ఉందండి. ఏదో ఒకసారి చెప్పేసి ఊరుకుంటే సరిపోదండి. ఇట్ హ్యాస్ టు బి ఎ కాన్స్టెంట్ ప్రాసెస్. రైట్. సో ఇలాంటి డ్రగ్స్ అనే విషయం వస్తే సినిమా ఇండస్ట్రీ పేరు రాకుండా, అక్కడున్న వ్యక్తుల పేర్లు రాకుండా అసలు ఇన్సిడెంట్ ఉండదు అనేది ఎంత వాస్తవమో, కొంతమంది మీ ఇన్సిడెంటే తీసుకుంటే అసలు బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో మీరు లేకపోయినా మీ పేరు వినిపించింది. రైట్. సో ఇవన్నీ కూడా డిస్క్రిపెన్సీస్ ఉంటూనే ఉంటాయి. డెఫినెట్గా ఇండస్ట్రీ వాళ్ళు ఇన్వాల్వ్ అవుతున్నారు అనేది రీసెంట్ ఘటనలు చూస్తే తెలుస్తుంది. ఈ సమాధానం మంచి చెడు అనేది ప్రతి వ్యవస్థలోనూ ఉంటుంది. సరే, ఎందుకు ఫస్ట్ ఇండస్ట్రీ పేరు తీస్తారు అంటే ఒక హైప్ క్రియేట్ అవుతుంది, ఒక అటెన్షన్ వస్తుంది ఆ న్యూస్కి అనేటువంటి ఒక కోణంలోంచి కూడా ఇండస్ట్రీ పేరు ఉండుండొచ్చు. అండ్ మీరు అన్న క్వశ్చన్ పర్టికులర్గా నా విషయంలో మొన్న జరిగింది అయితే ఇందులో నేను రాజకీయ ప్రమేయం ఉందని మాత్రమే చెప్పగలను, అంతకంటే నేనేం చెప్పలేను ఆన్ దట్ పర్టికులర్ న్యూస్ మీరు అడిగింది. యా, సార్ చెప్పింది ఐ రియలీ అగ్రీ అండి. ఎందుకంటే ఈరోజు నాకు ఒక కొడుకున్నాడు, హీఈస్ 7 years old. సో నేను ఇప్పటి నుంచే వాడికి ప్రతిదీ చెప్తా, ప్రతిదీ ఐ విల్ టాక్ టు హిమ్. అంటే మంచి ఏది చెడేది అనేది ప్రతిదీ మనం ఈ ఏజ్ నుంచి ఎడ్యుకేట్ చేస్తూ ఉంటే కనుక యంగర్ జనరేషన్కి ఫర్దర్గా ఇది చాలా పెద్ద ఇంపాక్ట్ చూపిస్తుంది అనేది నా నమ్మకం. బికాస్ పెరిగే వాతావరణము, మనం చేసే ఫ్రెండ్లీ పేరెంటింగ్, వాళ్ళకి ఏదన్నా ఒక సార్ అన్నట్టు స్ట్రెస్ పెరిగిన ఫ్యూచర్లో ఆర్ ఏదైనా వాళ్ళు తీసుకోలేకపోతున్నా వాళ్ళు వచ్చి మనతో మాట్లాడేటువంటి ఆ ఫ్రెండ్లీ విండోని మనం క్రియేట్ చేయగలిగితే ఆ కిడ్స్కి పేరెంట్స్కి మధ్య ఇట్ విల్ డెఫినెట్లీ హెల్ప్ అనేది నా ఫీలింగ్. రైట్. ఒక ఫ్రెండ్లీ విండో క్రియేట్ చేయడం అంటూ జరిగితే కుటుంబ వ్యవస్థ అంటే ఫ్యామిలీ నుంచే అవేర్నెస్ పెరుగుతుంది అనేది శ్యామలా గారు చెప్తున్నారు. ఇక్కడ ఉన్న స్టూడెంట్స్లో ఎంతమంది మీరు పేరెంట్స్ తోటి ఏదైనా మాట్లాడగలరు అంటే కనుక వాట్ ఈస్ యువర్ ఆన్సర్? ఎనీబడి కెన్ స్పీక్. పేరెంట్స్తో ఏదైనా మాట్లాడగలిగేది చాలా తక్కువ మంది. ఇప్పుడు డ్రగ్స్ గురించి మాట్లాడుతున్నాము అంటే మేము డ్రగ్స్ తీసుకుంటున్నామేమో అని ఒక ఒపీనియన్ పేరెంట్స్కి ఫామ్ అయిపోతుంది. వావ్. సో దాని గురించి తీసుకోవట్లేదు, మేము డ్రగ్స్ గురించి మాట్లాడడం కన్నా తీసుకోవట్లేదు అని వాళ్ళు నమ్మించడానికి టైం అంతా సరిపోతుంది. ఓకే. సో అలా మాట్లాడడానికి చాలా మంది ఇవాళ రేపు యూత్ ముందు రారనేది నా ఒపీనియన్. పేరెంట్స్ ఆర్ వెరీ బిజీ, చాలా బిజీగా ఉన్నారు జాబ్స్లో కానీ దీంట్లో కానీ. మదర్ అండ్ ఫాదర్ ఆర్ వర్కింగ్ అండ్ దట్ ఈస్ నాట్ అ నెగిటివ్ పాయింట్ హియర్. ద పాయింట్ ఈస్ వాళ్ళకి దొరికి ఆ ఒక్క వీకెండ్ 1 hour అయినా కానీ 2 hour అయినా కానీ జస్ట్ సిట్ విత్ ద కిడ్. Because you know, at the end of the day, drugs are not addiction or anything. They are just taking it to escape the reality. Just make their reality good. That way they won't take it anymore. That goes for electronic devices, drugs and gaming also. So you can say that way. ఎస్, యాడింగ్ టు దట్ రాజేశ్వరి గారు, సో మీరు ఎంచుకున్న మార్గం అవ్వచ్చు లేకపోతే మీరు పయనిస్తున్నది అవ్వచ్చు, దట్ యూ హ్యావ్ సీన్ సో మెనీ కేసెస్. రైట్. ఇప్పుడు వీళ్ళు చెబుతున్నది పేరెంట్స్ గురించి మాట్లాడుతున్నారు, వాళ్ళు క్వాలిటీ టైం స్పెండ్ చేయకపోవటం అవ్వచ్చు, లేదంటే పిల్లలకి తల్లిదండ్రులతో ఫ్రీగా మాట్లాడే ఒక విండో క్రియేట్ చేయకపోవటం అవ్వచ్చు. శ్యామలా గారు చెప్పిన దానికి మీ దగ్గరికి వచ్చేది మీరు ఒక హోప్ అనే ఒక చాలా గొప్ప ఇనిషియేషన్ అది. రైట్. దీని ద్వారా ఎంతోమంది పిల్లలు దాని నుంచి బయటపడుతున్నారు అనేది మీకు వచ్చిన పేరు. దీన్ని బట్టి మీరు చూసింది ఏంటంటే ఒక విండో క్రియేట్ చేయకపోవటమా, పిల్లలు ఇప్పుడు చెప్పిన అంశం ఒకటి పరిగణలోకి తీసుకోవాలా? వాట్ ఈస్ దట్ మెయిన్ కాజ్ వై కిడ్స్ ఆర్ గెట్టింగ్ అడిక్టెడ్? పిల్లలు చాలా మంచిగా సమాధానం చెప్పారు. ఐ రియలీ అప్రిషియేట్ ద చిల్డ్రన్ హూ ఆర్ హియర్. ఇప్పుడు వీళ్ళందరూ చెప్పింది కాకుండా కొన్ని బిహేవియర్స్ మన సొసైటీలో నార్మలైజ్ అయినాయి. అది ఎట్లయింది అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆల్కహాల్. ఇప్పుడు ఎవరి ఇంట్లో అయినా, అండ్ పిల్లలే కాదు అడల్ట్స్ కూడా, మీ ఇంట్లో ఇప్పుడు ఆల్కహాల్ సర్వ్ చేయరంటే ఏదో నార్మల్ కాదు. సో టేకింగ్ ఆల్కహాల్ నుంచి oldest drug known to mankind, glamorously advertised, enticingly packaged and socially acceptable drug to mankind is alcohol. So chasing the high is a main problem. It could be alcohol, it could be ganja, it could be internet, it could be gambling, it could be poly drug abuse. అంటే ఒక డ్రగ్ కాకుండా ఈరోజు ఆల్కహాల్ దొరకలేదు, ఈరోజు గాంజా దొరకడం కష్టంగా ఉంది, ఈరోజు డ్రై డే, చలో లెట్ మీ షిఫ్ట్ టు సంబడి. ఆ కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి వచ్చింది? మన సొసైటీలో పిల్లలే కాదు, ఐ విల్ నాట్ ఓన్లీ హోల్డ్ ద చిల్డ్రన్ రెస్పాన్సిబుల్, ఈవెన్ some generation of parents are addicted to this kind of thinking. So when you are addicted to thinking, then you are addicted to a substance or a behavior. ఇప్పుడు ఆల్కహాల్ అయినా డ్రగ్ అయినా మన ఇంటికి నడుచుకుంటూ రాలేదు, మనం వెళ్ళి తీసుకొస్తాము. సో ఎక్కడ థింకింగ్ మనకి చేంజ్ అయింది, ఎక్కడ ఇట్స్ ఓకే అనే ఫీలింగ్ వచ్చింది? డ్రగ్స్ అనేది నేను చూసింది ఏంటంటే వెన్ పీపుల్ గెట్ అడిక్టెడ్, చిల్డ్రన్ కానీ అడల్ట్స్ కానీ,
ఒక పర్టికులర్ డ్రగ్ అని స్టార్ట్ చేయరు వాళ్ళు. దే విల్ ఎక్స్పెరిమెంట్. సిగరెట్. సో మెనీ యాడ్స్ ఆర్ కమింగ్ వేర్ ఫేమస్ ఫిల్మ్ స్టార్స్ ఆర్ ఎక్స్ప్రెసింగ్ స్ప్రింక్లింగ్ వాటర్ అనుకోండి, లేదా ఇంకేదేదో వస్తున్నాయి. See, we have to be as a society, whether me as a parent or me as a teacher or me as a media professional, we have to be very responsible in what message is going. ఆ మెసేజ్ ఎట్లా వాళ్ళకి అంత జడ్జ్మెంట్ ఉంటే మనం ఇక్కడ కూర్చోవలసిన అవసరం లేదు. కరెక్ట్ మ్యామ్. విశేష్ గారు, సో నెక్స్ట్ పాయింట్ కమ్స్ టు యూ, రైట్? సో ఇన్ఫ్లుయెన్స్, అవైలబిలిటీ, తర్వాత వాళ్ళు డి అడిక్షన్ సెంటర్లో వాళ్ళు తీసుకుంటున్న చర్యలు అవ్వచ్చు. బట్ మీ దగ్గరికి ముఖ్యంగా ఫస్ట్ స్టెప్ మనం ఫ్రెండ్ సర్కిల్లో కూడా మాట్లాడుకుంటున్నప్పుడు కూడా ఒకటే అంటారు, సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళచ్చు కదా అని. ఎస్, వచ్చినప్పుడు వాళ్ళ ఎలా ఉంటుందండి ద స్టేట్ ఆఫ్ మైండ్, థాట్ ప్రాసెస్? సార్, మనము రోగి కంటే కూడా రోగానికి మూలం కనుక్కొని దానికి చికిత్స చేయాలండి. మనం ఎవరేం చేసినా కానీ, ఏ పని చేసినా కానీ మనం ఒక ప్రెషర్ కోసం చేస్తాం. మీరు యాంకరింగ్ చేసినా కానీ, నేను సైకాలజీ కౌన్సిలింగ్ చేసినా కానీ, ఆయన జాబ్ చేసినా కానీ, ఒక అల్టిమేట్ గోల్ ఈజ్ టు హ్యావ్ సమ్ హ్యాపీనెస్, టు గెట్ సమ్ హ్యాపీనెస్ ఫ్రమ్ దట్ వర్క్. పేరెంట్స్ అనేవాళ్ళు ఒక సపోర్టింగ్ సిస్టమ్గా ఉండి వాళ్ళు చేసిన చిన్న చిన్న సక్సెస్లను కూడా అప్రిషియేట్ చేస్తూ, ఎప్పుడు కూడా పేరెంట్స్ అంటే 1:2 ఉండాలి. ఒకసారి విమర్శించొద్దని కాదు, వాళ్ళు ఒకసారి తప్పు పెడితే 2 సార్లు అప్రిషియేట్ చేయాలి. ఈ ఈక్వేషన్ అనేది చాలామంది పేరెంట్స్కి తెలియదు. వాళ్ళు ఏం చేస్తారు, దే ఆల్వేస్ కార్డ్ ది చిల్డ్రన్ వెన్ దే ఆర్ డూయింగ్ రాంగ్. వాళ్ళు తప్పు చేసినప్పుడు గుర్తుపడతారు కానీ వాళ్ళు ఒప్పు చేసి దాన్ని అప్రిషియేట్ చేయరు. అది మామూలు అందరూ చేస్తారు, లేదా నువ్వు పెద్ద పాస్ అయ్యావా అంటారు. అంతేగాని వాళ్ళు తప్పు చేసినప్పుడు పట్టుకొని విమర్శిస్తారు, తిడతారు, కొడతారు కొంతమంది. సో అప్పుడేమవుతుంది, ఒక గ్యాప్ వస్తుంది, ఒక వాయిడ్ ఏర్పడుతుంది వాళ్ళ పిల్లల యొక్క మనసులో. అంటే మనల్ని ఎవరు అప్రిషియేట్ చేయలేదు, మనల్ని ఎవరు చేయట్లేదు, ఒత్తిడి పెరిగిపోయింది, స్ట్రెస్ అనేది. నిజంగా నాకు ఈ మధ్య ఒక అమ్మాయి నా దగ్గర కౌన్సిలింగ్కి వచ్చింది, ఇంటర్మీడియట్ అమ్మాయి. 1 year పాటు ఆ అమ్మాయి సన్ రైజ్ చూడాల. కెన్ యూ ఇమాజిన్? అంటే హాస్టల్ కాలేజీ పక్క పక్కనే ఉంటాయి, ఇక్కడ లేవడం అక్కడికి వెళ్ళడం, అక్కడ లేవడం ఇక్కడ రావడం, అంతే. సో నైట్ మార్నింగ్ 5కి లేస్తే నైట్ 11కి పడుకుంటారండి. కంటిన్యూస్గా చదువుతూనే ఉండాలి. సో ఆటోమేటిక్గా షీ గాట్ ఇంటూ డిప్రెషన్. వేరే అదర్ రీజన్ ఏం అవసరం లేదు. చదివితే కదా సార్, 1 లైఫ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ సక్సెస్. మనతో జాయిన్ అయ్యారు చంద్రవదన్ గారు, మాజీ IAS. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే, వెల్కమ్ టు సత్యమేవ జయతే. మాట్లాడుతున్నాం సార్, మీరు జాయిన్ అవ్వకముందు ఈ నార్కోటిక్స్, ఎక్సైజ్ డిపార్ట్మెంట్స్, అలాగే పోలీసింగ్, కుటుంబ వ్యవస్థ, దీని అంతటి గురించి కూడా మాట్లాడుతున్నాం. ప్రస్తుతం సమాజంలో డ్రగ్స్ అనేది కేవలం యువతే కాదు, అన్ని సెక్షన్స్ వాళ్ళు ఉన్నారు. బట్ యువత గురించే ఎందుకు మాట్లాడుతున్నాం అంటే వాళ్ళే రేపటి భవిష్యత్ కాబట్టి. హరి గారు నమస్కారం. ప్రేక్షకులందరూ కూడా, సాక్షి ప్రేక్షకులందరూ కూడా నమస్సుమాంజలి. ఇవాళ మాదక ద్రవ్యాలు అది ఒక ప్రధానమైన కీలకమైన అంశం అయింది ఇరు రాష్ట్రాల్లో. ఏ రకంగా యువకులు ఈ మాదక ద్రవ్యాలకి అలవాటు పడి అదొక పరిపాటిగా మారిపోయింది. దీనికి అనేకమైన కారణాలు. ప్రధాన కారణం ఏమిటంటే మన సమాజంలో క్షీణించే విలువలు. ఈ మాదక ద్రవ్యాలకి బానిస కావటానికి కారణం ముఖ్యంగా ఫ్యామిలీ. మీరు ఇంతకుముందు అన్నారు, మన ఫ్యామిలీ వ్యవస్థ కుప్పకూలిపోయింది. తల్లిదండ్రులు కూడా వాళ్ళు సరైన పిల్లల మీద పర్యవేక్షణ పెట్టకపోవటం, పిల్లలకి పీర్ ప్రెషర్ అనేది గణనీయంగా పెరగటం. ఇప్పుడు హై లైఫ్కు అలవాటు పడిన పిల్లలు వాళ్లకు విచ్చలవిడిగా వాళ్లకు డబ్బులు అందించటం, వాడు సాయంకాలం పూట ఎందుకు లేట్ వస్తున్నారు, ఆ పిల్లల్లో కొన్ని బిహేవియరల్ చేంజెస్ వస్తుంది. మాదక ద్రవ్యాలు సేవించే వాళ్ళలో ప్రస్ఫుటంగా కొన్ని బిహేవియరల్ చేంజెస్ కనబడతాయి. అది తల్లిదండ్రులు గమనించాలి, వాళ్ళు గమనించలేకపోతున్నారు. మరి వాళ్ళ స్కూళ్ళు, కాలేజెస్కు వెళ్ళి చూస్తూ ఉండాలి, పర్యవేక్షించాలి. పిల్లలకు కావాలి ప్రోత్సాహకరంగా వాళ్ళతో ఎక్కువ సమయం గడపాలి. ఇది వాళ్ళు గడపలేకపోతున్నారు. వాస్తవానికి కాలేజీలో ఏమి జరుగుతుంది, స్కూల్ ఆవరణలో ఏం జరుగుతుంది, అక్కడ స్కూల్ యాజమాన్యం వాళ్ళు కూడా పట్టించుకోవట్లేదు. కాబట్టి ప్రధాన బాధ్యత వచ్చేసి తల్లిదండ్రుల మీద ఉంది. వాళ్ళు మాదక ద్రవ్యాలకి బానిసలు కాకుండా మన బాధ్యత మనం వహించాలి. అది వహించలేకపోతున్నాం. అనేకమైన కారణాలు ఉన్నాయి. ఏదైనప్పటికీ మాదక ద్రవ్యాల బాధితుల్ని మనం కనుక్కోవాలి. వాళ్ళ ప్రవర్తన శైలిలో ఎలాంటి మార్పులు వచ్చాయి, వాళ్ళతో మాట్లాడి వాళ్ళ క్రమేపీ వాళ్ళ కౌన్సిలింగ్ ద్వారా లేకపోతే డి అడిక్షన్ ద్వారా వాళ్లకు చికిత్స అందించి స్ట్రాంగ్ ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలండి. ఈ మాదక ద్రవ్యాలకు ఎవరికి బానిసలయ్యారు ఆ పిల్లలకి వాళ్ళకు స్ట్రాంగ్ ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలి. మెజారిటీ వాళ్ళకి ఫ్యామిలీ సపోర్ట్ లేదు. వాళ్ళు ఐసోలేటెడ్ జీవితాలు గడుపుతున్నారు. వాళ్ళకు విచ్చలవిడిగా కావాల్సిన సదుపాయాలు ఇవ్వటం, డబ్బులు ఇవ్వటం, అన్ని రకాల
స్వేచ్ఛ ఇవ్వటం ద్వారా ఇలాంటి పరిస్థితులకు దారితీస్తుంది. కాబట్టి మన చిల్డ్రన్ని మనం ఇలాంటి మాదక ద్రవ్యాలతో బాధపడుతున్న వాళ్ళని మనం రక్షించుకోవాలనే బాధ్యత మన అందరి మీద ఉందండి. రైట్ సార్, సో వెరీ గుడ్ పాయింట్ సార్. ఎస్ సార్, చంద్రవర్ధన్ గారు చెప్పిన దాంట్లో మీ పాయింట్ నాకు కావాలి. ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుతున్నారు కుటుంబ వ్యవస్థ, ఫ్యామిలీ నుంచే ఇది స్టార్ట్ అవ్వాలి, పేరెంట్స్ గమనించాలి పిల్లల ప్రవర్తనలో ఏదైనా చేంజెస్ ఉంటే అనగా. రైట్, ఇప్పుడు మనం చూస్తున్నాం కదా న్యూస్ డ్రగ్స్ గురించి. ప్రభుత్వం వైపు నుంచి మీ యువత ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది? ఇప్పటి వరకు జరిగిన ప్రతి డిస్కషన్లో ఫ్యామిలీనే నెగిటివ్ రోల్గా ప్రవర్తిస్తున్నారు. వ్యవస్థలో తప్పు ఉంది. మనకు అవైలబుల్లో డ్రగ్స్ అవైలబుల్లో ఉన్నప్పుడు ఒక పేరెంట్స్ అనే వాళ్ళు ఎంతవరకు 24 hours ఆ కిడ్స్ని మనం మానిటరింగ్ చేయగలుగుతాం? చేయలేం కదా. సో మనం 24 hours మీరు డ్రగ్స్కి అలవాటు కావద్దు, లేదంటే చెడు అలవాటు కావద్దు మనం ఎంత చెప్పినా కానీ ఆ పర్సన్ అనేటట్టు ఇల్లు వదిలి బయటకు వచ్చినప్పుడు అక్కడ అవైలబుల్ ఉన్నప్పుడు తీసుకోకుండా ఉండలేదు ఎవ్వరు కూడా మనం స్టాప్ చేయలేం. సో సిస్టంలో మనం ఏం చేయాలంటే అసలు ఫస్ట్ డ్రగ్స్ని అవైలబుల్ ఉండకుండా సిస్టమ్ అనేది క్రియేట్ చేస్తే అప్పుడు మేమంతా చేంజ్ ఉంటాం కదా. మీ పేరమ్మా? నా పేరు శ్రీను. శ్రీను సార్, సో శ్రీను చాలా వ్యాలిడ్ పాయింట్ చెప్పారు సార్. ఇక్కడ అవైలబిలిటీ ఆఫ్ డ్రగ్స్, ఎస్, ఇంతకుముందు సునీల్ గారు అన్నారు, ఇంతకుముందు విశేష్ గారు అన్నారు, పిల్లలు ఎంతసేపు ఇంట్లో ఉంటారు, వాళ్ళు ఉండేది ఎక్కువ సమయం బయటే. అలాంటిది అసలు ఎందుకు వస్తున్నాయి సిస్టంలోకి డ్రగ్స్? ఇప్పుడు ఈరోజు భారతదేశంలో చూసుకుంటే కనుక ఏ స్టేట్లో ఎక్కడ డ్రగ్స్ ఉన్నా దాని మూలాలు మన 2 తెలుగు రాష్ట్రాలు, ముఖ్యంగా హైదరాబాద్ పేరు వినిపిస్తుంది. ఇది ఎవరు ఫెయిల్యూర్ అనొచ్చు సీతారాం గారు? ప్రతి చోట మూలాలు హైదరాబాద్లో ఉన్నదన్నది అవాస్తవం అండి. ఎందుకంటే అందరికీ తెలుసు డ్రగ్స్ అనేది బాగా ఇండియాలో ఎక్కడ ఉందంటే పంజాబ్ ఉంది, రాజస్థాన్ ఉంది, హిమాచల్ ప్రదేశ్ ఉంది, చాలా మధ్యప్రదేశ్, వీటిలలో ఎక్కువ ఓపియం సేల్ ఉంటుంది, ఓపియం కల్టివేషన్ ఉంటుంది. బాగా కల్టివేషన్ ఉన్న చోట డ్రగ్ యూసేజ్ ఎక్కువ ఉంటుంది. మీకు తెలుసు ఉడతా పంజాబ్ మూవీ చూసినా కూడా పంజాబ్లో లేటెస్ట్ కండిషన్ ఏంటో మీకు అర్థమవుతుంది. బట్ ఇప్పుడు ఉడతా హైదరాబాద్ అయిపోయింది అనేది కూడా అంత అనేది నేను యాక్సెప్ట్ చేయనండి. శ్రీను చెప్పినట్టు అవైలబిలిటీ ఆఫ్ డ్రగ్స్ లేకుండా చేయాలి అన్న పాయింట్ ఉంది. అవైలబిలిటీ ఆఫ్ డ్రగ్స్ లేకుండా చేయడానికి పోలీస్ ఒక్కడే సరిపోడండి. పోలీస్ అనేవాడు ఎన్ఫోర్స్ చేయగలుగుతాం. మేము వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయడం ద్వారా దాని లాభాలు నష్టాలు తెలియజేయగలుగుతాం. తర్వాత ఎంతమందిని పట్టుకోగలుగుతాం మీరు చూడండి. ఇందులో చాలామంది ఈరోజు డ్రగ్స్ చేసేది ఇది పెడ్లర్స్ అందరూ చాలామంది డబ్బు ఈజీ మనీ కోసం చేస్తున్నారు. ఇదివరకు రోజుల్లో చెడు చేయాలంటే భయం ఉండేది. ఈ రోజుల్లో మెయిన్గా అంటారు హ్యూమన్ వాల్యూస్ తగ్గినాయని మనం ఎందుకు డిస్కస్ చేస్తున్నాం అంటే వాడికి ఒక తప్పు చేయడం ద్వారా డబ్బు సంపాదించడం తప్పనే విషయం గుర్తించట్లేదు ఎవరు. అది తప్పు చేయటం కరెక్ట్ అయిపోతుంది. తాగటం, గాంజాయి కొట్టడం, ఇందులో పోలీసు రోల్ ఉంది డెఫినెట్గా. నేను పోలీస్ రోల్ లేదని నేను ఎన్నడూ మాట్లాడట్లేదు. బట్ యువత రోల్ కూడా ఉంది. తను చేసేది తప్ప కాదా తను తెలుసుకోవాలి. ఇప్పుడు పోలీసు ఎన్ఫోర్స్ చేయడం వల్ల డ్రగ్స్ ఎక్కడ దొరకవన్న పాయింట్ చెప్పారు, బాగుంది. ఎవరు తీసుకోకపోవడం వల్ల కూడా డ్రగ్స్ రావు. ఆ పాయింట్ కూడా ఎందుకు చేయట్లేదు? యువత దాని వైపు అట్రాక్ట్ కాకుండా డ్రగ్ ఎవడు అమ్ముతాడు? ఇది కూడా ఒక పాయింట్. పోలీసు ఆహర్నిశలు కష్టపడుతున్నాం. పోలీస్ డిపార్ట్మెంట్ మీద దీని అంత కన్సర్న్ ఉంది, ప్రభుత్వాల కన్సర్న్ ఉంది. ఈవెన్ సీఎం గారు స్వయంగా కూడా దీని డ్రగ్స్ మీద ఎట్లా చేయాలన్నది ఫస్ట్ డీజీపీ గారు ఇది ఛార్జ్ తీసుకోగానే ఫస్ట్ డ్రగ్స్ గురించి మాట్లాడారు. పోలీస్ ఆఫీసర్స్ అందరినీ మీటింగ్ పెట్టి డ్రగ్స్ గురించే మాట్లాడారు. బట్ యువత కూడా అది గుర్తించాలి. ఇది ఒక్కళ్ళ వల్ల సాధ్యం కాదు. ఇందులో స్టూడెంట్స్, ఆల్ స్టేక్ హోల్డర్స్ రావాలి. ఇందులో పేరెంట్స్ రావాలి, స్టూడెంట్స్ రావాలి, సొసైటీ రావాలి, సెలబ్రిటీస్ రావాలి, పోలీస్ రావాలి, ఎవ్రీ డిపార్ట్మెంట్ ఆఫ్ ద సొసైటీ సెలబ్రిటీస్ రావాలి. శ్యామల గారు చెప్పండి. సో చాలా పాయింట్స్ ఇక్కడ రేజ్ చేశారు సీతారాం గారు. మనం సినిమాలు చూస్తుంటాం, బాండింగ్ అని ఇంతకుముందు మాట్లాడారు చాలామంది, రైట్? ఆ బాండింగ్లో కూడా ఒక వైలెన్స్ని జొప్పించి దాన్ని యాక్సెప్ట్ చేయించే విధంగా రీసెంట్గా వచ్చిన యానిమల్ అవ్వచ్చు, డ్రగ్ తీసుకోవడం ఒక ఫ్యాషనా అనిపించేంతలా వచ్చిన ఇంతకుముందు చాలా సినిమాలు. ఇప్పుడు నేను ఆ సినిమా పేర్లు చెప్తే డిబేట్ సినిమా మీదకి వెళ్తుంది కాబట్టి ఐఎమ్ నాట్ టేకింగ్ ద నేమ్స్. బట్ ఎలా ఉంటుంది, మీకు ఎలా ఉంటుంది? బట్ బికాజ్ వన్ ఆఫ్ ద ఫిల్మ్ ఫెటర్నిటీస్ మీరున్నారు, నటిగా మీరున్నారు, ఎలా చూస్తారు? ఇలా జరగకూడదని గట్టిగా వాయిస్ వినిపించాల్సిన బాధ్యత మీకుందా లేదా? ఒక్క క్వశ్చన్, ఇప్పుడు మొత్తం సినిమాల్లో అంతా మంచిగా చూపించాము హరి గారు, చాలా అలాంటి సినిమాలు కూడా చాలా వచ్చాయి. అవి చూసి ఎంతమంది గాంధీలుగా మారిపోయారు, అవి చూసి ఎంతమంది మంచితోని ఎంచుకుని అటు వెళ్ళిపోయారు. యూ కాంట్ పుట్ టోటల్ సినిమాల మీద పెట్టలేము అనేది నా ఫీలింగ్. బికాస్ సినిమాలో అన్నీ చూపిస్తారు. ఇందాక సార్ అన్నట్టు మేకింగ్ ద రైట్ చాయిసెస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఒక సినిమా చూస్తున్నప్పుడు నేనైతే మా అబ్బాయికి ఇది ఫిక్షన్ అమ్మా, ఇది నిజం కాదు, దిస్ ఇస్ ఫిక్షనల్ స్టోరీ, ఇదంతా బయట ఉండదు అనేది నేను చెప్తూ ఉంటా. సో ఆ ఒక్క
దీంతో మనం ఒక సినిమాని చూసినట్లయితే కేవలం ఒక ఎంటర్టైన్మెంట్ పరంగా సినిమాని తీసుకుని మనకు కావాల్సిన మంచిని తీసుకున్నట్లయితే బాగుంటుంది అనేది నా ఫీలింగ్. సో ఫండమెంటల్ పాయింట్ ఏంటంటే వీఆర్ ఆల్ ఆఫ్టర్ నెంబర్స్ అండి. ఏదో ఒక నెంబర్, ఏదో ఒక సక్సెస్ అవ్వాలి అనే ఒక అదుద్దాలో మొత్తం ప్రతి సమాజం కూడా తన వినాశనం వైపు పరుగులు తీస్తుంటుంది అంటారు. అలాగే ఈ సమాజం కూడా అదే దీంట్లో ఉందండి. తల్లిదండ్రులు కూడా అదే మార్గంలో ఉన్నారు. తల్లిదండ్రులు కూడా డబ్బులు సంపాదించడం అనే ఎడిక్షన్లో పడిపోయారండి. అది కూడా ఒక రకంగా ప్రాబ్లం జరుగుతూ ఉంది. సో ఫండమెంటల్గా అతను సీను అన్నట్టు అది అవైలబుల్గా ఉంది కాబట్టి తీసుకుంటున్నారంటే అవైలబుల్గా లేకుండా చేయండి అని చెప్తున్నప్పుడు నేను కొన్ని ఇన్సిడెంట్స్ చూశాను. ఎక్కడో ఒక ప్రేమోన్మాది కత్తి పట్టుకొని ఒక అమ్మాయిని పొడిచాడు కాబట్టి కత్తులు లేకుండా చేయండి అనే ఒక ఆర్గ్యుమెంట్లో ఉంది అది. సో కత్తులు దొరుకుతాయండి, ప్రపంచంలో కత్తులు ఎక్కడైనా దొరుకుతాయి. దాన్ని ఎలా యూజ్ చేయాలి అనే బేసిక్ సెన్స్ ఇవ్వాల్సిన బాధ్యత సమాజం మొత్తానికి ఉంటుందండి. కత్తులు అమ్మడం మానేద్దాం, అప్పుడు ఆ మర్డర్ జరగదేమో, యాసిడ్ లేకుండా చేద్దాం, లేకపోతే పెట్రోల్ బంకులో బాటిల్ పట్టుకోకుండా చేద్దాం, ఎందుకంటే ఎవరో ఒకరు ఆ పని చేశారు కాబట్టి మనం అది అవైలబుల్ లేకుండా చేద్దామని చెప్పి. బట్ ఇలాంటి ఒక లాప్ సైడెడ్ అప్రోచ్ తోటి మనం వెళ్ళామనుకోండి, డెఫినెట్గా ఆన్సర్స్ రావండి. కేవలం డ్రగ్స్ లేకపోయినంత మాత్రం చేత ఒక అద్భుతమైన సొసైటీ ఉంటుందని నేనైతే అనుకోవటం లేదు. బికాస్ మైండ్ కరప్ట్ అయినప్పుడు వెతుక్కుంటుందండి దారులు. బట్ మత్తు అనే దాని మీదకి వెళ్లకుండా ఉండే ఒక సమాజాన్ని తయారు చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్క స్టేక్ హోల్డర్కి ఉందండి. బీట్ పేరెంట్స్, లేకపోతే టీచర్స్ కానివ్వండి, పోలీసింగ్ కానివ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తానంటే, నేను ఏ సర్టిఫికేట్ సినిమా తీశాను బాబు, నేను వైలెన్స్ చూపెడుతున్నాను, ఇది పిల్లలు చూడకూడదు అని. ఎవరెవరు క్వశ్చన్ చేస్తారు, సార్ పిల్లలు చూసి పాడైపోతారు కదండి అంటే, వాట్ ఈస్ ద పోలీసింగ్ ఏం చేస్తుంది? పిల్లలు చూడకూడదు. థియేటర్ వాళ్ళు ఏం చేస్తున్నారు? పిల్లలకు పంపించకూడదు. అడల్ట్ కంటెంట్ ఉన్నది తీస్తే మీరు ఎందుకు చూడాలి? థియేటర్ కూడా వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఉంది అని మీరేం సార్? ఫస్ట్ క్వశ్చన్కి ఇఫ్ ఐ మైట్ ఆన్సర్, ఐ విల్ ఆన్సర్ ఇట్ యాజ్ అ క్వశ్చన్ ఓన్లీ. ఒకవేళ ఈ జనరేషన్లో చూసుకుంటే యానిమల్ లాంటి సినిమాస్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతున్నాయి, ఫ్యామిలీ బ్లాక్ బస్టర్స్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతున్నాయి. హిట్ చేస్తుంది మీరేగా, బికాస్ ద ప్రొడక్షన్ ఇస్ మోర్, అందుకే మేము హిట్ చేస్తాం. వాళ్ళు చేస్తారు, మేము చూస్తాం. లెట్ us go for Hollywood. హాలీవుడ్లో వైలెంట్ మూవీస్ అంటే డెడ్ పూల్ ఉంది. ఐ థింక్ ఎవ్రీబడి విల్ నో. వెరీ ఫేమస్ నార్కోటిక్ రిలేటెడ్ సిరీస్ కాల్డ్ బ్రేకింగ్ బ్యాడ్. ఓకే, లాస్ట్కి ఏమవుతుందంటే అతను తన ఫ్యామిలీ కోల్పోతాడు, తన పిల్లల్ని కోల్పోతాడు, తన పవర్ని, అతను ఎన్నో కోట్లలో చేసుకున్న డబ్బుల్ని కూడా కోల్పోయి ఆఖరికి ఒక్కడిగా చనిపోతాడు ఎట్ ది ఎండ్ ఆఫ్ ది థింగ్. సో ఇలాంటి ఒక ఎండింగ్ని చూపించినప్పుడు జనాలకి ఒక రకమైన భయం వస్తుంది. అరే ఎందుకురా మనకి, వై షుడ్ వి ఈవెన్ గెట్ ఇన్వాల్వ్డ్? ఒక్కసారి నేను ఇన్వాల్వ్ అయితే ఎందుకు రావట్లేదు ఇట్లాంటి సినిమాస్? వై కాంట్ అ పాజిటివ్, ఇఫ్ యు ఆర్ షోయింగ్ అ నెగటివ్ ఇంపాక్ట్, వై ఇస్ దేర్ నో ఫాలో అప్ ఆఫ్ పాజిటివ్ ఇంపాక్ట్ అగైన్? ఒక నెగటివ్ చూపిస్తారంటే పాజిటివ్ ని బ్యాలెన్స్ చేయాలి. వేర్ ఇస్ దట్ బ్యాలెన్స్? రైట్. సో బ్యాలెన్స్ కరువైందా, లేదంటే పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 ఇలాగా కమర్షియల్ వైపే చూస్తున్నారా సినీ నిర్మాతలు? సో ఎవరిని తప్పు పట్టాలి ఇక్కడ? వాళ్ళు చేసేది వ్యాపారం, బట్ దాని ద్వారా కాన్సిక్వెన్సెస్ అనేది ఇక్కడ మాట్లాడుతున్నారు. కాన్సిక్వెన్సెస్ గురించి మాట్లాడాలంటే డ్రగ్ తీసుకుంటున్న వాళ్ళు ఎలా ఎండప్ అవుతారు అనేది ఇంకా బాగా సమాజంలో తీసుకెళ్ళాలి. మీ పాత్ర, హోప్ అనే ఒక సంస్థను నిర్వహిస్తున్న మీరు దాని గురించి ఏం చెప్తారు? ఇప్పుడు పేరెంటింగ్ గురించి మనం చాలా మాట్లాడినాము. అండ్ ఐఎమ్ డెఫినెట్లీ ఐ అగ్రీ, మీ ప్యానలిస్ట్ చెప్పినన్ని స్టేక్ హోల్డర్స్ ఎవ్రీబడి ఈజ్ ఇన్వాల్వ్డ్. అయితే మన దగ్గర ఒక స్క్రిప్ట్ లేదు. మనం దీని గురించి మాట్లాడాలి అంటే యాజ్ ఎ పేరెంట్, యాజ్ ఎ పోలీస్, యాజ్ ఎ సైకాలజిస్ట్, లేదా ఒక నిర్మాతగా స్క్రిప్ట్ ఉందా? డూ వీ నో వాట్ ఆర్ ది డూస్ అండ్ డోంట్స్? ఎంతవరకు మనం సెన్సర్ చేయగలుగుతాము అనేది మనకు స్క్రిప్ట్ క్లియర్గా లేదు, నంబర్ 1. నంబర్ 2, పిల్లలు ఎక్స్పోజ్ అవుతారు. మీరు ఒక క్వశ్చన్ అడిగారు, నేను దీనికి అప్పుడు ఆన్సర్ చెప్పలేదు. టుడే ది ఏజ్ ఆఫ్ ఇనిషియేషన్ హెస్ ఫాలన్. ముందు 16, 17, 18 ఇయర్స్లో చేసేవాళ్ళు ఇప్పుడు 11, 12 ఇయర్స్కే వస్తున్నారు. అంటే ఏంటి, ఎట్లా వస్తుంది వాళ్ళకి? చిన్నపిల్లలు, వాళ్ళకి ఏం అర్థం కాదు అనుకొని మన అభిప్రాయమా? వేర్ ఆర్ వీ గెటింగ్ ఎక్స్పోజ్డ్? దట్ ఈస్ నంబర్ 1. కాన్సిక్వెన్సెస్ అనే వర్డ్ చాలా పెద్ద వర్డ్. అది ఇట్ ఈస్ నాట్ ఓన్లీ అప్లికేబుల్ టు ద చిల్డ్రన్ బట్ టు ద పేరెంట్స్ ఆల్సో. నేను నా బిడ్డకు మాట్లాడేటప్పుడు డూ ఐ టెల్ దెమ్ మరి మంచిది కాదు అంటాను, దానివల్ల ఏం జరుగుతుంది, నీ బాడీ పైన, నీ మైండ్ పైన, ఫైనాన్షియల్గా, కెరియర్ పైన ఏం ఎఫెక్ట్ వస్తుంది అన్న, ఆర్ వీ షేరింగ్ దట్ ఇన్ఫర్మేషన్ ఆర్ వీఆర్ జస్ట్ సెయింగ్ ఇట్ ఈస్ బ్యాడ్, ఐఎమ్ టెలింగ్ యూ డోంట్ టేక్ ఇట్. శ్రీను చెప్పిన పాయింట్ నేను చెప్తాను. పేరెంట్స్ 24 hours ఉండరు పిల్లల దగ్గర. మంచి ఫ్యామిలీస్ అంటే అగైన్ ఎక్కడ ఇవన్నీ చెప్పినా సరే సమ్టైమ్స్ చిల్డ్రన్ విల్ గెట్ అడిక్టెడ్. కాన్సిక్వెన్సెస్ అనేది తెలియజేయాలి వాళ్ళకి, ఇట్స్ ఇంపార్టెంట్. ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది ప్రభుత్వాలు చెప్తూ ఉన్నాయి,
కాన్సిక్వెన్స్ విషయానికి వచ్చేటప్పటికి ఇక్కడ కౌన్సిలింగ్ ఇచ్చి మాత్రమే వదిలేస్తున్నారు. డ్రగ్స్ తీసుకుంటున్న వాళ్ళని విక్టిమ్స్గానే చూస్తూ ఉన్నారు. దాని గురించి కూడా ప్రశ్నించే వాళ్ళు లేకపోలేరు సీతారాం గారు. అక్కడున్న గ్రౌండ్ని బట్టి కొన్నిసార్లు విక్టిమ్గా తీసుకోవాల్సి వస్తుంది. నేను జనరల్గా ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. రీసెంట్గా 3-4 డేస్ బ్యాక్ మేము ఒక ఇన్ఫర్మేషన్ మీద కొన్ని అంటే ఎక్కువ సివిల్ సర్వీసెస్ యూపీఎస్సి కోచింగ్ సెంటర్లు ఉండేది, తర్వాత ఎక్కువ ప్రిపేర్ అయ్యే ఏరియాలో మేము రైడ్ చేసినప్పుడు ఆ యూపీఎస్సి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ దే ఆర్ కన్జ్యూమింగ్ గాంజా చాక్లెట్స్, తర్వాత వాళ్ళు ఈ ఏదో నల్ల మందు తీసుకోవటం అవన్నీ తీసుకుంటున్నారు. బాక్సెస్లో వాళ్ళు స్టోర్ చేసి ఉంచారు. ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యారు, యూపీఎస్సి ప్రిపేర్ అయిన వాళ్ళు. కొంతమంది అందులో ఏపీపీఎస్సి గ్రూప్ 1 క్లియర్, ఇది ప్రిలిమ్స్ క్లియర్ చేశారు. మాకు వాళ్ళు దొరికారు. ఏం చేయాలి? వాళ్ళని ఒక రకంగా చూస్తే మేము వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటే వాళ్ళ లైఫ్ స్పాయిల్ అవుతుంది. వాడిని ఇంకా పర్మనెంట్గా ఏదో వైపు తీసుకోవాల్సి వస్తుంది. రెండవది చేయలేదనుకోండి, ఇట్లాంటి వాళ్ళు ఇంకొంతమంది తయారవుతారు. ఫైనల్లీ మేము అసలు సోర్స్కి వెళ్ళాం. సోర్స్ నుంచి ఎవడున్నాడు పట్టుకున్నాం, ఎక్కడి నుంచి వస్తుంది పట్టుకున్నాం, ఎన్నో ఉంటాయి సోర్సుల్లో, నెంబర్ ఆఫ్ సోర్స్ ఉన్నాయి. వెల్దీ సెక్షన్ అనేది ఇంతకుముందు మాట్లాడుతున్నారు, కేవలం డబ్బున్న వాళ్ళకి మాత్రమే ఇది అందుబాటులో ఉండేది అనేది నిన్నటి మాట. ఈరోజు చూసుకుంటే కనుక ఎవరి రేంజ్లో వాళ్ళు వాడుతూ ఉన్నారు, బానిసలు అవుతూ ఉన్నారు కదా. మీ దగ్గరికి ఎక్కువ వచ్చే వాళ్ళలో ఇప్పుడు మనం మాట్లాడుతున్న రీజన్స్, ఒకటి పేరెంట్ ఇన్వాల్వ్మెంట్ కానీ, లేకపోతే వాళ్ళది ఆ విండో క్రియేట్ చేయకపోవటం అనేది ఒక అంశం, బయటకు వెళ్తే ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఒకటి, సినిమా ఒకటి, ఇలాంటి చాలా ప్రభావాల గురించి మాట్లాడుతున్నాం కదా. మీరు వచ్చే సెక్షన్ దగ్గర ఎక్కువగా ఎవరు వస్తున్నారు, తొందరగా ఎవరు బయట పడగలుగుతున్నారు అంటే ఏం చెప్తారు? ఇప్పుడు నా దగ్గరకు వచ్చేవాళ్ళు ఎక్కువ మంది స్టూడెంట్స్ ఉంటారండి. స్టూడెంట్స్ వాళ్ళ యొక్క బిహేవియర్లో డిఫరెన్స్ ఉన్నప్పుడు గమనించిన పేరెంట్స్ నా దగ్గర తీసుకొస్తారు. స్టూడెంట్స్గా వాళ్ళు ఎవరు రారు, ఫస్ట్ పాయింట్. ఓకే. ఎందుకంటే ఎనీ అడిక్షన్ ఒక ఊబి లాంటిది. ఆ అక్కడ ఊబి ఉంది, ఊబిలోకి వెళ్ళొద్దు అని అవేర్నెస్ తీసుకురావాల్సి, ఎడ్యుకేట్ చేయాల్సిన బాధ్యత పేరెంట్స్ పైన, టీచర్స్ పైన, సమాజం పైన ఉంటుంది. ఊబిలో పడ్డాక వాళ్ళు బయటడానికి మనం సాయం అందించాలి. అంటే బయట రావడానికి ఫస్ట్ ఇంటెంట్ ఉండాలి, అయ్యా ఒక స్టిగ్మా నుంచి దాన్ని బయటపడాలి, అది ఇంపార్టెంట్. దాన్ని ఈ రోజు కూడా బయట చెప్పడానికి మొహమాట పడో, లేకపోతే పరువు ప్రతిష్టలను బయటికి చెప్పడానికి కూడా చాలా మంది సందేహిస్తూ ఉంటారు కదా, వాళ్ళ గురించి ఏం మాట్లాడతారు? ఎవరు సందేహించాలి? ఫస్ట్ ఫ్యామిలీ మెంబర్స్ అండి. గుర్తించాల్సింది ఎవరు గుర్తించరు. మీ అబ్బాయి చెడిపోతున్నాడు, మీ అబ్బాయి డ్రగ్స్ తీసుకున్న విషయం ఎవరైనా గుర్తిస్తారా? మీ అమ్మాయి తాగుతున్న విషయం ఎవరైనా గుర్తిస్తారా? ముందు మీరు కదా ఇంట్లో ఉండేది. తాగి వాళ్ళు ఇంటికి వస్తేనో, వాళ్ళ బిహేవియర్లో మార్పు వస్తేనో, వాళ్ళ ఎక్స్పెన్సివ్స్లో మార్పు వస్తేనో గుర్తించాల్సింది పేరెంట్సే కదా. గుర్తించి ఏదో తేడా ఉందని చెప్పేసి వాళ్ళు వెంటనే వాళ్ళ కౌన్సిలింగ్కో లేకుంటే రిహాబిలిటేషన్ సెంటర్కో పంపించి చేస్తే వాళ్ళని బయటపడేయచ్చు. అలా గుర్తించకుండా, ఏమాత్రం వాళ్ళని అబ్జర్వ్ చేయకుండా వాళ్ళకి అడిగినంత డబ్బు ఇస్తూ ఉంటే మీరుగానే వాళ్ళని ఊబిలో తోస్తున్నట్లు అర్థం చేసుకోవాలి. రెడ్డి గారు, ఈ రిహాబిలిటేషన్ గురించి మాట్లాడినప్పుడు నాకు ఒక నేను 2020లో ఒక ఫిల్మ్ చేశాను, రొమాంటిక్ క్రిమినల్స్ అని. టోటల్ ఎడిక్షన్, రొమాంటిక్ క్రిమినల్స్, ఎస్, టోటల్గా ఎడిక్షన్ అండ్ డ్రగ్స్ వీటన్నిటి మీద నేను టోటల్గా రీసెర్చ్ చేసే ప్రాసెస్లో డ్రగ్స్ చాలా విపరీతంగా దొరుకుతుంది. ఎందుకంటే అరకు ఆ రీజన్లో పండిస్తారు కాబట్టి అది చాలా విరివిగా వైజాగ్ ప్లేసుల్లో దొరుకుతూ ఉంటుంది. అక్కడ ఉన్న డీఅడిక్షన్ సెంటర్స్ ఎన్నని చూస్తే ఒకటే ఉందండి. చాలా తక్కువ డీఅడిక్షన్ సెంటర్స్ ఉన్నాయి 2 తెలుగు స్టేట్స్లో. అంటే ఒక హాస్పిటల్స్ మనకు ప్రతి వీధిలోనూ కనపడుతున్నాయి, కానీ కార్పొరేట్ హాస్పిటల్స్ డీఅడిక్షన్ సెంటర్స్ ఎక్కడ కనపడటం లేదు. మనం చాలా కన్వీనియంట్గా దాన్ని కార్పెట్ కిందకి తోసేస్తున్నాం. ప్రతి స్కూల్లో కూడా ఒక కౌన్సిలర్ ఉండాలి. అన్ఫార్చునేట్లీ ఇంటర్నేషనల్ స్కూల్స్లో అన్ని రకాల టీచర్స్ ఉంటున్నారు, అన్నీ నేర్పిస్తున్నారు, కానీ ఒక కౌన్సిలర్ని ఎవరూ పెట్టట్లేదండి. పిల్లల్లో వచ్చే మార్పులు కానీ సార్ చెప్పినట్టు ఒక చిన్న మార్పులు, వాళ్ళ బిహేవియరల్ చేంజెస్, ఎందుకంటే వాళ్ళ క్వాలిటీ టైం వాళ్ళు స్కూల్లో స్పెండ్ చేస్తూ ఉంటారు. వాడు ఎందుకు తేడాగా బిహేవ్ చేస్తున్నారు, వాళ్ళు ఎందుకు మైల్డ్గా ఉంటున్నారు, క్లాస్లో దీంట్లో ఆ స్టేట్లో ఎందుకు ఉంటున్నారని కనుక్కొని కౌన్సిలింగ్ ఇప్పించడం కోసం ఒక కౌన్సిలర్ ఉండాలి అన్నది గవర్నమెంట్ బుక్స్లో అయితే ఉంది, రూల్స్ బుక్స్లో. బట్ నో స్కూల్ ఈజ్ మెయింటైనింగ్. ఎవరు కూడా ఎవరు పట్టించుకోవట్లేదండి దాని గురించి. కౌన్సిలింగ్ సెంటర్స్ పెట్టడం అనేది అంటే దాంట్లో ఎన్జిఓస్ ఫామ్ కావాలి, అది డబ్బుతో కూడుకున్న పని వీళ్ళందరినీ చేయడానికి. యాక్చువల్గా ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ కానీ, టీజీ న్యాప్ కానీ, మేము ఏఎన్బి యాంటీ నార్కోటిక్ బ్యూరో కానీ కలిసి ప్రతి కాలేజీలో, ప్రతి స్కూల్లో మేము యాంటీ డ్రగ్ కమిటీస్ అని ఫామ్ చేస్తున్నాం అండి. ఇది లేటెస్ట్గా యాంటీ డ్రగ్ కమిటీస్ ఈరోజు మన తెలంగాణ స్టేట్లో 7,500 ఉన్నాయండి. అంటే ఈ యాంటీ డ్రగ్ కమిటీస్లో ప్రిన్సిపాల్ ఉంటారు, టీచర్ ఉంటారు. తర్వాత మీ దగ్గర ఎక్కడైనా ఫామ్ చేస్తే చెప్పండి,
రైట్, సత్యమేవి జయతిలో పాల్గొంటున్న ఇక్కడ ప్యానలిస్టులతో పాటు విద్యార్థులు కూడా మాట్లాడబోతున్నారు. వాళ్ళ ఒపీనియన్ గట్టిగా వినిపించబోతున్నారు. యూత్గా, ఒక స్టూడెంట్స్గా మీ పక్కన వాళ్ళు, మీకు తెలిసిన వాళ్ళు, మీ కామన్ ఫ్రెండ్సో లేకపోతే మీ సిబ్లింగ్స్ ఫ్రెండ్స్ ఎవరైనా కానీ ఇలాంటి వాటికి ఎడిక్ట్ అవుతున్నారనో లేకపోతే ఇంకోటో తెలిసినప్పుడు మీ ప్రయత్నంగా మీరు ఏం చేస్తారు? అలాంటి సందర్భాలు మీకు ఏమైనా వచ్చాయా? చేయాల్సిన అవసరం ఎంత ఉంది అనుకుంటున్నారు? ఎనీబడి? మీరు హైదరాబాద్లో చూసుకుంటే చాలా మంది ఊరు నుంచి వస్తున్నారు ఇక్కడ చదువుకోవడానికి. అది కోచింగ్ సెంటర్స్ అయినా కానీ, కాలేజ్ అయినా కానీ, ఏమైనా కానీ. ఇప్పుడు సార్ అన్నారు కదా, ఒకళ్ళు పేరెంట్స్ గుర్తించాలి, వాళ్ళు ఇట్లా చేస్తున్నారు. ఊరు నుంచి వచ్చే పేరెంట్స్కి తెలియదు అది, వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారో ఏంటి. వాళ్ళు ఏం చెప్పుకుంటారు, వచ్చేవాళ్ళు ఇదిగో లేదు నాకు ఇక్కడ ఏం అర్థం కావట్లేదు, అందరూ ఇక్కడ ఇంగ్లీష్ అంటారు, అదంటారు, ఆ స్ట్రెస్ వల్ల నేను ఇలాగ బిహేవ్ చేస్తున్నా అని చెప్తారు వాళ్ళ పేరెంట్స్. వాళ్ళు ఒప్పుకొని లైట్ తీసుకుంటారు. అండ్ ఆల్సో వెన్ ఇట్ కమ్స్ టు గివింగ్ మనీ, ఎంత డబ్బులు ఇస్తున్నారు ఏంటి అని అంటే, వాళ్ళు నౌ దే ఆర్ లివింగ్ ఇన్ సిటీ. సో పేరెంట్స్కి, అక్కడ ఉన్న పేరెంట్స్కి ఇంత మాత్రం తెలుసు, ఓ నా కొడుకు సిటీ లేదా నా కూతురు సిటీలో చదువుకుంటుంది, దానికి ఎక్కువ డబ్బులు కావాలి. సో అడిగితే ఇలా ఫటాక్సే ఇచ్చేస్తారు కూడా. సో ఫస్ట్ ఏంటి అని అంటే, ఎడ్యుకేషన్ అన్నది నాట్ జస్ట్ సిటీస్లో లేదా ఇంటర్నేషనల్ స్కూల్స్లో ఒక్కటే కాదు, ఊర్ల నుంచి స్టార్ట్ అవ్వాలి. వాళ్ళకి చెప్పాలి, ఇలా డ్రగ్స్ తీసుకోకూడదమ్మా, ఇలాగా ఉంటుంది తీసుకుంటే అని చెప్పి. దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ దట్ we need to really give an applaud to this. Yes, correct. గ్రామీణ ప్రాంతాల్లో స్కూల్స్ అభివృద్ధి చెందిన, ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది మెరుగ్గా ఉన్న, వాళ్ళ జీవన ప్రమాణాలు పెరిగినా ఈ మైగ్రేషన్ అనేది తగ్గుతుంది. తద్వారా వీటికి అడ్డుకట్ట వేయచ్చు అనేది కూడా ఒక స్ట్రాంగ్ పాయింట్. ఎస్, చంద్రబాబు గారు, డూ యూ వాంట్ టు యాడ్ ఎనీథింగ్ సార్? రాష్ట్ర ప్రభుత్వాలు ఈ యాంటీ నార్కాటిక్స్ కావాల్సిన రీతిలో డబ్బులు, పరికరాలు, టెక్నాలజీ వాళ్ళు సమకూర్చలేకపోతున్నారు. కేంద్ర ప్రభుత్వం సంస్థల దగ్గర ఉన్న టెక్నాలజీ మన రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర లేదు. ఇప్పుడు మన తెలంగాణ ప్రభుత్వం, అదేవిధంగా ఆంధ్ర ప్రభుత్వం ఒక ప్రత్యేకమైన శాఖని క్రియేట్ చేసి ఉన్న శాఖల నుంచి కొంత వ్యక్తుల్ని పంపించి ఇక్కడ వీళ్ళని కానీ చాలా నాకున్న సుదీర్ఘమైన అనుభవం ఏంటంటే, మన ఏజెన్సీస్కి ఇన్వెస్టిగేషన్స్ కావాల్సిన రీతిలో వాళ్ళకు ట్రైనింగ్ అందుబాటులో లేదు. కాబట్టి వాళ్ళు ట్రైనింగ్ ఇవ్వాలి, పరికరాలు ఇవ్వాలి, వాళ్ళకు పూర్తి స్వేచ్ఛ కూడా ఇవ్వాలి. దర్యాప్తు చేసే విధానికి వాళ్ళకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలి. పొలిటికల్ ఇంటర్ఫీరెన్స్ ఉండకూడదు. ఇది చాలా కీలకం. మనం చూసాము ఫిల్మ్ స్టార్ ఇన్సిడెంట్లో ఏమైంది, దాన్ని నీరుగార్చే విధంగా దర్యాప్తు సంస్థలు దురుసు చేస్తూ వాళ్ళు దానికి బాధ్యులు కారు. అప్పుడున్న పొలిటికల్ సిస్టమ్. సో పొలిటికల్ సిస్టమ్ చిత్తశుద్ధితో పనిచేయాలి. అప్పుడే ఈ మహమ్మారిని అరికట్టడానికి అవకాశాలు ఉంది. సమాజంలో అనేకైన సమస్యలు ఉన్నాయి, కానీ ప్రధానమైన సమస్యలు ఇవాళ మాదక ద్రవ్యాలు. ఆ మాదక ద్రవ్యాలను అరికట్టాలంటే కేవలం రాష్ట్ర ప్రభుత్వం ఒక పనే కాదు, ఇది మల్టీ స్టేక్ హోల్డర్ అప్రోచ్ ఉండాలి. అందరూ కూడా తను నడుము బిగించాలి. అప్పుడే ఇది జరుగుతుంది, లేకపోతే కాదు. సివిల్ సొసైటీ కూడా ముఖ్యంగా ఇవాళ మన ఎన్జిఓస్ కూడా చాలా మంచి చాలా మంచి పాత్ర పోషిస్తున్నారు. వాళ్ళు చాలా ప్రయోగాత్మకంగా ముందుకొచ్చి వాళ్ళ వంతు వాళ్ళు అందిస్తున్నారు. మరి అదేవిధంగా సివిల్ సొసైటీ కూడా జాగృతి అయి వాళ్ళు కూడా ప్రొయాక్టివ్ అప్రోచ్ తీసుకుంటే ఖచ్చితంగా మనకి ఎక్కడో సమాధానం జరుగుతుంది. ఏదైనప్పటికీ మహమ్మారియే కాబట్టి దాన్ని అణిచివేయడానికి మనం అందరం కూడా సమిష్టిగా కృషి చేయాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ చంద్రబాబు గారు. NGOs, police background, cine background, psychology and actor. At the same point, what I particularly think is education background నుంచి కూడా ఒకళ్ళు వచ్చి మాట్లాడాలి. బికాస్ ఈ మధ్య డ్రగ్ అడిక్షన్ చిన్నపిల్లల నుంచి స్టార్ట్ అవుతుంది అని మనం ఇప్పుడే మాట్లాడుకున్నాం, 10-11 years. అది వచ్చేది డెసిషన్ మేకింగ్ అనే పవర్ చిన్నపిల్లలో ఉండదు. డెసిషన్ మేకింగ్ ఏది రైట్ ఏది రాంగ్ తెలీదు. ఇప్పుడు మన స్కూళ్ళల్లో ఎప్పుడైతే చూసుకుంటే సైన్స్, సోషల్, మ్యాథమెటిక్స్, లాంగ్వేజెస్ ఉన్నాయి, కానీ మెంటల్ హెల్త్ గురించి కానీ, డెసిషన్ మేకింగ్ గురించి కానీ, మీ ఎబిలిటీస్ కానీ దాని మీద ఎవ్వరూ ఏది చర్చించరు. ఎవరికి ఐడియా కూడా ఉండదు. ఒక 1 hour కానీ, ఒక 30 minutes కానీ ఎవ్రీడే పిల్లలకి ఏది రైట్ ఏది రాంగ్, మన సెల్ఫ్ కంట్రోల్ ఎలా ఉండాలి, మనకి ఏది కరెక్టో ఎలా డిసైడ్ చేయాలి అనే ఒక మెంటల్ స్ట్రెంగ్త్ కూడా ఇస్తే అది ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. మనం ఎప్పుడు చెప్పుకుంటూ వస్తాం. వెరీ గుడ్. ఎస్, కౌన్సిలింగ్ సెంటర్స్ పెట్టుకున్న యాంటీ అడిక్షన్ సెంటర్ అవన్నీ పక్కన. ఫస్ట్ అవ్వకుండా ఎలా ఆపాలి, అయినాక చర్చల తర్వాత అవ్వకుండా ఎలా ఆపాలి అనే దాని మీద ఇవాళ రేపు ఫోకస్ చాలా చేయాలి అనేది నా. వెరీ వెల్ సెడ్. ఎస్, కరెక్ట్. సో సిలబస్లో కూడా ఇలాంటిది ఒకటి యాడ్ చేయాలి అనేది ఎడ్యుకేషన్ సిస్టమ్కి ఒక ఇన్పుట్గా ఖచ్చితంగా తీసుకోవచ్చు మన ఈ సత్యమేవ జయతే ద్వారా. ఎస్ మ్యామ్, విల్ కంక్లూడ్ ప్లీజ్. ఎండింగ్ ఏం చెప్తారు చెప్పండి. స్టిగ్మా గురించి కూడా మీరు మాట్లాడాలి. ఎస్, నేను స్టిగ్మా గురించి మాట్లాడతాను. అంటే ఇప్పుడు ఫస్ట్ ఆ పాప చెప్పినప్పుడు ఇట్ ఈస్ పర్ఫెక్ట్ ఆన్సర్. ఈ స్కూల్స్లో ఎందుకు మనం, సో స్కూల్స్లో స్టిగ్మా
ఎందుకంటే పిల్లలకి మనం ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తే పిల్లలకి ఇంకా జ్ఞానం పొందుతుందేమో, మేబీ దే విల్ లెర్న్ థింగ్స్ విచ్ దే డోంట్ నో అనేది మేము చాలా ఫేస్ చేస్తాము. నెంబర్ 2, ఆ స్టిగ్మా వల్ల ఇప్పుడు ఎవరైనా సపోజ్ ఫ్యామిలీలో బానిస అయినా సరే పేరెంట్స్ బయట రారు ఫస్ట్. ఎందుకంటే మేము బయటికి వెళ్తే లేదా రీహాబ్ సెంటర్కి తీసుకెళ్తే అందరూ ఏమంటారు, వాళ్ళ బతుకు నాశనం అయిపోతుందా అంటే వాళ్ళు అట్లా చెప్పి వాళ్ళు దాచుకుని తాగడం పర్వాలేదు, డబ్బులు ఇచ్చి ఎట్లయినా దానిపైన ఒక కర్టెన్ వేసిన వల్ల దానివల్ల పోయేది కాదు. బయట వస్తేనే అది స్టిగ్మా హ్యాస్ టు బీ బ్రోకన్. ఇట్ ఈస్ ఓకే టు టాక్. రెండో పాయింట్ ఆ పాప చెప్పినట్టు కంటెంపరీ మెంటల్ హెల్త్ మనకి స్కూల్స్లో, టు బీ వెరీ ఆనెస్ట్, ఐఎమ్ మీటింగ్ లాట్ ఆఫ్ స్కూల్స్, కౌన్సిలర్స్ అనేది పెడుతున్నారు, దే ఆర్ డూయింగ్ ఇట్. బట్ ఇంకోటి లైఫ్ స్కిల్స్ మేనేజ్మెంట్ అనే ఒక సబ్జెక్ట్ ఉంది, వాళ్ళకి చెప్పిస్తున్నారు కూడా స్కూల్స్లో, చాలామంది స్కూల్స్లో చెప్పిస్తున్నారు లైఫ్ స్కిల్స్, ఎసెన్షియల్ లైఫ్ స్కిల్స్ ఎట్లా చేయాలని. బట్ కంటెంపరీ మెంటల్ హెల్త్ అంటే మెంటల్ హెల్త్ 25 years బ్యాక్ ఏముంది, మెంటల్ హెల్త్ ఈ రోజు ఏముంది అని కొంచెం డెఫినెట్లీ తేడా ఉంటుంది. ఈ రోజుకి రెలవెంట్గా సబ్జెక్ట్స్ స్కూల్స్లో చెప్పించాలి. డెఫినెట్లీ స్కూల్స్ కౌన్సిలర్ దగ్గర అయినా, టీచర్ దగ్గర అయినా, లేదా స్టూడెంట్స్ మెంటల్ హెల్త్ గ్రూప్స్ కొన్ని స్కూల్స్లో మేము ఫామ్ చేశాము. స్టూడెంట్స్ పియర్ మానిటరింగ్, మీరే స్టూడెంట్స్ లోపలనే ఒక స్టూడెంట్ కౌన్సిల్ ద్వారా మీరు ఫస్ట్ ట్రై టు హెల్ప్ ఈచ్ అదర్, ఒకరికొకరు మాట వింటారు. సైకాలజిస్ట్ గారు వారు ఇందాక మనకు మాట్లాడినట్టయితే వారి దగ్గరకు వచ్చేది అంతా కానీ మిడిల్ క్లాస్ కానీ హై క్లాస్ వాళ్ళు వస్తారు సార్, వెళ్తున్న వాళ్ళే వస్తారు. కానీ మనం చూసినట్టయితే పేదోని సంగతి ఏంటి సార్, చాలామంది పేదవాళ్ళు ఏం చేస్తున్నారంటే తల్లిదండ్రులు ఏంటంటే పొద్దున్న లేసి సాయంత్రం వస్తారు. వాళ్ళ యొక్క పిల్లలు ఎట్లా అంటే వాళ్ళ మానసిక స్థితిని కూడా వాళ్ళు చూడరు. వాళ్ళు కావాలంటే చదువుకోనికి స్కూల్కి వెళ్తున్నారు వస్తున్నారు అని ఆలోచిస్తారు. మనం ఈ కౌన్సిలింగ్ల ద్వారా ఇది కాదు సార్, యాక్చువల్గా మీరు ఇక్కడికి ఒక టీచర్ని కానీ ఒక తీసుకొస్తే బాగుండని నా ఆలోచన సార్. ఎందుకంటే టీచర్ చెప్పింది ప్రతి ఒక్క స్టూడెంట్కి కానీ మనకి ఏజ్ ఏదైతే అడాలసెంట్ ఏజ్, మనకు ఆ టైంలోనే ఒక టీనేజ్లో ఏమవుతుందంటే మన వృద్ధి ఏం చేయాలి ఏందనేది మనం తెలుసుకోగలుగుతాం, మన జీవితం గురించి అక్కడ తెలుస్తుంది. ఆ స్టేజ్లోనే ప్రతి ఒక్కటి మనకు ఉంటే అయిపోతుందని నేను అనుకుంటున్నాను. రేవంత్ రెడ్డి గారికి ఒకటే నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఏంటంటే, సార్ మీకు చేయగలుగుతారు కాబట్టి తెలుగు అకాడమీ లేదా మీరు కృషి చేస్తే కేంద్ర ప్రభుత్వం కూడా ఎన్సీఆర్టీ సిలబస్లో 100% పెట్టినట్టయితే, మేడం ఇందాక చెప్పారు కాన్సిక్వెన్సెస్ అనేది 100% తెలిసింది. ఎక్కడ తెలుస్తుంది అంటే 100% టెక్స్ట్ బుక్లో ఉన్నప్పుడు టీచర్ అది ఎక్స్ప్లెనేషన్ చేసినప్పుడే తెలుస్తుంది. కానీ మనం కౌన్సిలర్ కానీ ఒక పోలీస్ కానీ వీళ్ళు చెప్పినంత వరకు మైండ్కి ఎక్కదు ఆ ఏజ్లో. కాబట్టి 100% మనం చూసినట్టయితే ఇదే కావాలి సార్. నా వంతు సాయంగా నేను ఎక్కడైతే అవసరమని ఫీల్ అవుతారో ఈ యాంటీ డ్రగ్ కమిటీలో అవ్వచ్చు, ఆర్ క్యాంపెయినింగ్లో అవ్వచ్చు, ఆర్ వాట్ ఐ కెన్ డూ ఫ్రమ్ మై సైడ్, కాలేజెస్కి వెళ్ళి చెప్పడం కావచ్చు, ఎనీథింగ్ టు తెలంగాణ గవర్నమెంట్ and also to AP government, I am requesting any time do you feel that if I can come and talk, yes I am always in, you can reach out to me. వాలంటరీగా నేను ఇది చేయడానికి రెడీగా ఉన్నాను. సూపర్. ఎస్ సార్, విశేష్ గారు. సో వాళ్ళిద్దరు స్టూడెంట్స్ ఇద్దరు చెప్పినట్లు ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్, ఫస్ట్ పాయింట్. అలాగే ఆయన చెప్పింది కరెక్ట్. కౌన్సిలింగ్కి వచ్చే వాళ్ళు మిడిల్ క్లాస్, అబవ్ మిడిల్ క్లాసే ఉంటారు, పూర్ క్లాస్ వాళ్ళు కౌన్సిలింగ్ ఎఫర్ట్ చేయలేరు. కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే ఎవ్రీ వన్ హ్యాస్ టు టేక్ ది రెస్పాన్సిబిలిటీ టు ప్రివెంట్ దిస్ డ్రగ్స్ కనెక్షన్. ఎందుకంటే డ్రగ్స్ ఎక్కడ దొరుకుతాయి, మన బడ్డీ కొట్లోనో, ఇప్పుడు గాంజా చాక్లెట్స్, లేదా డ్రగ్ ఎక్కడ దొరుకుతుంది, గాంజా ఎక్కడ దొరుకుతుంది, ఇవన్నీ కూడా ఎవరు తెలుస్తాయి, ఫస్ట్ స్టూడెంట్స్ తెలుస్తాయి. తెలిసిన తర్వాత ఆ స్టూడెంట్స్ కన్సర్న్ ఎవరికి కంప్లైంట్ చేయాలనే మీద ఒక టోల్ ఫ్రీ నెంబర్ లాంటిది కనుక పెట్టి ఎక్కడ దొరకగానే వెంటనే కంప్లైంట్ చేసి వాటిని కంట్రోల్ చేయడం ఈజీ అవుతుంది. పోలీసులు ఒక్కళ్ళ వల్లనే సాధ్యం కాదు. ఇన్డెప్త్ స్టడీ, ఇన్డెప్త్గా వాళ్ళకి హెల్ప్ చేయడం కోసం ప్రతి స్కూల్లోనూ లేకుంటే మండలాలకు ఒక కేంద్రంలోనూ ఇటువంటి రిహాబిలిటేషన్ సెంటర్స్ కానీ హెల్ప్ సెంటర్స్ కానీ గవర్నమెంట్ కానీ ఇనిషియేట్ చేస్తే, అండ్ ఎవ్రీ స్టేక్ హోల్డర్ టేక్ ది రెస్పాన్సిబిలిటీ టు ప్రివెంట్ ది డ్రగ్స్. దట్ ఈస్ ది ఓన్లీ వే టు ప్రివెంట్ ది డ్రగ్స్. సునీల్ రెడ్డి గారు, లెట్స్ కంక్లూడ్. ఓవరాల్గా సార్ చెప్పినట్టు మనంతా స్టేక్ హోల్డర్స్ అందరూ కూడా రావాలి, స్కూల్స్లో అండ్ ఫ్యామిలీస్లో కూడా దీని గురించి డిస్కస్ చేయాలి. అలాగే సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో ఇండస్ట్రీ పరంగా ఒక మంచి వీడియోస్ తయారు చేసి దాన్ని అన్ని స్కూల్స్లో కూడా సర్క్యులేట్ చేసేటట్టు చేయగలిగితే ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఫిల్మ్, యాజ్ ఎవ్రీబడి సేస్, ఇట్స్ ఎ వెరీ పవర్ఫుల్ మీడియం. అదేదో ఒక సబ్జెక్ట్లో మళ్ళీ దాని గురించి మళ్ళీ మార్కులు పెట్టి అందులో ఇంపార్టెంట్ క్వశ్చన్లని కాపీ చేసేటట్టు కాకుండా వాళ్ళకి కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉండేటట్టు ఒక మంచి విజువల్ మీడియంలో కొన్ని వీడియోస్ని అన్నీ కూడా ఇండస్ట్రీ కూడా తయారు చేసి ఇవ్వగలిగితే కరికులం వైజ్గా వాళ్ళ ఏజ్ గ్రూప్కి సరిపడినట్టు మనం అన్ని స్కూల్స్లో స్క్రీనింగ్ మ్యాండేటరీగా పెడితే డెఫినెట్గా ఎక్కువ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఉంటుంది. బికాస్ ఐ బిలీవ్ visual media has that power to change the society. And yes sir, మెయిన్గా పబ్లిక్లోకి తీసుకెళ్ళినప్పుడు అవేర్నెస్ ద్వారా ఎక్కువ మేము దీన్ని కంట్రోల్ చేయగలుగుతాం. ప్రతి ఒక్క స్టేక్ హోల్డర్ ఎవరైతే ఉన్నారో ఇందులో పార్టిసిపేట్ కావాల్సిన అవసరం ఉంది.
టోల్ ఫ్రీ నెంబర్ ఒకటి తెలంగాణ నార్కోటిక్ బ్యూరో నుంచి పెట్టామండి. అది ఆ నెంబర్ 8712671111. ఇది మీరు ఇందాక చెప్పినట్టు ఒక టోల్ ఫ్రీ నెంబర్ పెడితే బాగుంటుందని సజెస్ట్ చేసినప్పుడు టోల్ ఫ్రీ నెంబర్ ఉంది. మీరు అందులో మెసేజ్ చేయొచ్చు, ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు, ఏది ఇచ్చినా ఇమీడియట్ రెస్పాండ్ అవుతాం. యూనిట్ ఎగ్జిబిట్ దోస్ సార్, సినిమా థియేటర్స్ అవ్వచ్చు, పబ్స్ అవ్వచ్చు, క్లబ్లు అవ్వచ్చు, ఈ ప్లేసెస్ అన్నిట్లో కూడా అందుబాటులో ఉంటే కనుక అది నిజంగా మైండ్లోకి ఎక్కితే డెఫినెట్గా దీన్ని కర్బ్ చేయడంలో తమ పాత్ర వాళ్ళు పోషిస్తారు ప్రతి ఒక్కళ్ళు కూడా అనేది ఖచ్చితంగా చెప్పచ్చు. సో మా ఈ ప్రయత్నం సత్యమేవ జయతే ద్వారా అందరూ మల్టిపుల్ స్టేక్ హోల్డర్స్గా ఉన్న ఇక్కడ ఉన్న మీరు నిష్ణాతులు, మీ రంగాల్లో మీరందరూ కూడా కృషి చేసి ఇది సమాజంలోకి మెసేజ్ని గట్టిగా తీసుకెళ్ళగలిగితే మేము చేయబోతున్న ఈ ప్రయత్నం, చేస్తున్న ఈ ప్రయత్నం కొంతమేరకన్నా సఫలీకృతం మేము అవుతాం అనేది మేము గట్టిగా నమ్ముతున్నాం. సో ఇది డ్రగ్స్ కట్టడిలో తల్లిదండ్రులు అవ్వచ్చు, టీచర్లు, ప్రభుత్వాలు, వ్యవస్థలు, అలాగే సామాజిక కార్యకర్తలు ఎవరి పాత్ర వాళ్ళు పోషించినట్లయితే కనుక ఈ డ్రగ్స్ మహమ్మారిని పారదోలటం అసాధ్యమేమి కాదు అనేది మా ఈ చివరి మాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సత్యమేవ జయతే.